మహేశ్వరరావు ఒక పెద్ద వ్యాపారవేత్త. అతని భార్య పేరు సరోజ. వారికి ఒక కూతురుండేది. ఆ పాప వయసు 2 సంవత్సరాలు. ఆ కుటుంబం ఎంతో ఆనందంగా ఉండేది. కూతురు పుట్టినప్పటినుండి మహేశ్వరరావుకి వ్యాపారంలో మరింత లాభాలు వస్తాయి. అలా అతని ఆస్తి రెండింతలు పెరుగుతుంది. కాని మహేశ్వరరావు అలాగే అతని భార్య ఇద్దరూ ఒక యాక్సిడెంట్లో మరణిస్తారు. పాపం చిన్నారి రోజా ఒంటరవుతుంది. విషయం తెలుసుకున్న అతని తమ్ముడు రాజారాం అక్కడికి వస్తాడు. అయ్యో, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇంత అర్ధాంతరంగా అన్నయ్య మనల్ని విడిచిపెళ్ళిపోతాడని నేను కళ్ళు కూడా ఊహించలేదు కమలా. అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా చెప్పండి? ఈ పాపని చూస్తుంటే చాలా జాలి కలుగుతుంది. అవును, పాపం ఇంత చిన్న వయసులోనే తల్లిదండ్రులు కోల్పోయింది. నోటి వెంట మాట కూడా రాని వయసులో ఇలా తల్లిదండ్రులు కోల్పోవడం నిజంగా దురదృష్టకరం. అరే, దురదృష్టమంటారేంటండి? చిన్న వయసులో తల్లిదండ్రులకు దూరమైంది. ఇది కాస్త బాధాకరమే, నేను ఒప్పుకుంటాను. కానీ ఇంత ఆస్తికి ఈ అమ్మాయి వారసురాలు. అలాగే మీ అన్నయ్య గారు స్థాపించిన వ్యాపారాలు లాభాలు దూసుకుపోతున్నాయి. ఇలాగే లాభాలు మరికొన్నేళ్లు సాగాయంటే ఈ అమ్మాయి తప్పకుండా కోటీశ్వరాలవుతుంది. ఈ రకంగా చూసుకుంటే ఈ అమ్మాయి నిజంగా అదృష్టవంతురాలే కదా. ఆ రకంగా చూసుకుంటే రోజా అదృష్టవంతురాలే. ఎన్నో ఏళ్లుగా మనం పడుతున్న కష్టానికి దేవుడిచ్చిన ప్రతిఫలం ఇది. ఏమంటున్నావు కమలా? నాకేమీ అర్థం కావడం లేదు. మన కష్టానికి ప్రతిఫలం లభించిందా? ఎలా? ఎన్నో ఏళ్లుగా మనం పిల్లల కోసం ఎదురు చూస్తున్నాం. అలాగే మీరు ఒక మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నారు. ఆర్థికంగా మన పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. ప్రతిరోజు ఆ దేవుణ్ణి పూజిస్తూ మన పరిస్థితిని బాగుపరచమని కోరుకునేదాన్ని. ఇప్పటికా దేవుడు మన ప్రార్థనల్ని విన్నట్టున్నాడు. అందుకే తల్లిదండ్రులు లేని ఈ పిల్లని మన వద్దకు చేర్చాడు. అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్న మనకు మీ అన్నగారి వ్యాపార బాధ్యతల్ని మీ చేతిలోకి తీసుకునే అవకాశం వచ్చింది. ఇది నిజంగా మంచి అవకాశం. ఒక్కసారి ఆలోచించండి. అవును, నువ్వు చెప్తున్నది నిజమే. తల్లిదండ్రులు లేని అమ్మాయిని మనమే పెంచుకుందాం. పిల్లలు లేని లోటుని ఈ రోజా ద్వారా తీర్చుకుందాం. అలాగే రోజాకు ఒక మంచి అమ్మానాన్నలుగా బ్రతుకుదాం. ఇక అన్నయ్య వ్యాపారాన్ని నేను చూసుకోవడం మొదలు పెడతాను. చాలా మంచి ఆలోచన. వెంటనే వ్యాపారాలన్నింటినీ చూసుకోవటం మొదలు పెట్టండి. నిజంగా రోజా అదృష్టవంతురాలు. ఇవాల్టి నుంచి రోజాని నా సొంత కూతుర్లా చూసుకుంటాను. రోజాకి ఎలాంటి లోటు తెలియనివ్వను. సొంత తల్లిదండ్రులు కూడా ఇంత బాగా చూసుకునేవారు కాదేమో అని అందరూ అనుకునేలా చేస్తాను. అలా కమల రోజాని తన దగ్గర తీసుకుంటుంది. అలా ఆ రోజు నుండి కమల మరియు రాజారాం ఇద్దరూ రోజాని తమ సొంత కూతుర్లా చూసుకునేవారు. రాజారాం ఎంతో కష్టపడి వ్యాపారాల్ని ముందుకు తీసుకుని వెళ్తాడు. అలా రోజాకి 25 సంవత్సరాలు వస్తాయి. ఏంటో ఈ పిల్ల అసలు సరిగ్గా తినటమే లేదు. అసలు నీ వయసు అమ్మాయిలు ఎలా ఉన్నారో చూసావా? ఎంత బలంగా ఉంటారో. నువ్వేమో 10వ తరగతి పిల్లలా ఉన్నావు. అరే, తింటూనే ఉన్నాను కదమ్మా, ఇంకా ఎంత తినాలి చెప్పు? తినడం అంటే ఏది పడితే అది తినడం కాదు. ఇదిగో ఈ నువ్వులుండలు బాగా తినాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా బాగా తినాలి. నువ్వేమో వీటిని ముట్టుకోవు. ఇక ఎలా స్ట్రాంగ్గా మారుతావు చెప్పు? ఏంటి పొద్దు పొద్దున్నే గొడవ మొదలు పెట్టారు? చూడు నాన్న, ఆ అమ్మాయి డ్రై ఫ్రూట్స్ అంతా నా చేత తినిపించాలని చూస్తుంది. వీటన్నింటినీ ఒక్కసారిగా నేను ఎలా తినగలను చెప్పు? అది కూడా నిజమే కదా. చాలే, మీరు ఊరుకోండి. అసలు మీ కూతురు వయసెంతో మీకు తెలుసా? 25 ఏళ్ళొచ్చాయి. ఇప్పటికీ 2 అంటే 2 ఇడ్లీలు తింటుంది. ఇడ్లీల వల్ల ఏం శక్తి వస్తుంది చెప్పండి? కడుపు నిండుతుందేమో కానీ బలమైతే రాదు. అందుకే డ్రై ఫ్రూట్స్ ఒక గుప్పెడు తినమని చెబుతున్నాను. ఆయన మీ కూతురేమైనా ఇంకా కాలేజీకి లేక బడికి వెళ్లే పాప అనుకుంటున్నారా? ఉద్యోగం చేస్తుంది. ఈ మాత్రం తినకపోతే ఎలా చెప్పండి? మీ అమ్మ చెప్తున్నది కూడా నిజమే కదా. ఏంటి నాన్న నువ్వు కాసేపు నాకు సపోర్ట్ చేస్తున్నట్టే ఉంటావు, కానీ మరోవైపు అమ్మకి కూడా సపోర్ట్ చేస్తుంటావు. నీకు అమ్మంటే చాలా భయం కదా? పెళ్ళైన ఏ మగాడైనా తన భార్యకి భయపడక తప్పదు. ఇది నీకు ఇప్పుడు అర్థం కాదులే. అమ్మో, టైం అయిపోతుంది. నేను వెంటనే హోటల్కి వెళ్ళాలి. అలా రోజా హోటల్కి వెళ్తుంది. రోజా సొంతంగా తన స్నేహితులతో కలిసి ఒక హోటల్ నడుపుతూ ఉంటుంది. ఏంటి, ఏం జరుగుతోంది? ఏం ఆలోచిస్తున్నారు మీరిద్దరూ? వచ్చావా? ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు? ఇంట్లో మా అమ్మ అది తిను ఇది తిను అంటూ పెద్ద గొడవ మొదలుపెట్టింది. మా అమ్మ దగ్గర నుండి తప్పించుకొని వచ్చేసరికి ఇంత టైం అయింది. ఏదేమైనా నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి రోజా. ఈ వయసులో కూడా ఇలా కొసరి కొసరి తినిపించేవారున్నారంటే నిజంగా గొప్పే అనుకోవాలి. ఆంటీ గారు నిజంగా చాలా మంచివారు. అవును, అమ్మ నిజంగా చాలా మంచిది. సొంత తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. నాన్న కూడా అంతే.
నన్ను బాగా చూసుకుంటారు. ఏది కాదు అని అనరు. నిజంగా మా సొంత తల్లిదండ్రులు కూడా నన్ను ఇంత బాగా చూసుకునేవారు కాదేమో. అందుకే నిన్ను అదృష్టవంతురాలు అని అంటున్నాను. సరే కాని హోటల్లో పనులు మొదలయ్యాయా? ఇంకా లేదు. హెడ్ షెఫ్ అసలు హోటల్కి రాలేదు. ఏం చెయ్యాలో తెలియక ఇదిగో ఇలా కూర్చున్నాను. ఏంటి, మన షెఫ్ గారు రాలేదా? ఏం మాట్లాడుతున్నావు అసలు? అసలే వీకెండ్, జనాలు మన హోటల్కి బాగా వచ్చే సమయం ఇది. ఇలాంటి సమయంలో షెఫ్ గారు పని మానేస్తే ఎలా? ఆయనకు ఎన్నోసార్లు ఫోన్ చేశాను రోజా, అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు. ఏంటో. అయ్యో, ఇప్పుడేం చేయాలి? ఇంతలో హోటల్కి కస్టమర్ వస్తారు. అమ్మో, కస్టమర్స్ కూడా వచ్చేశారు. ఇప్పుడేం చేద్దాం? ప్రస్తుతం హోటల్ని క్లోజ్ చేస్తున్నామని చెప్పేద్దాం అంటూ రోజా కస్టమర్స్ వద్దకు వెళ్ళి ఇలా చెప్తుంది. సారీ సార్, ప్రస్తుతం హోటల్లో రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. మేము ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేయలేం. అరే, అది ముందే చెప్పాలి కదా. ఏంటో, కనీసం హోటల్ బయట బోర్డైనా పెట్టాలి కదా. ఈ మధ్య హోటల్స్ నడిపే వారికి మినిమం సెన్స్ లేకుండా పోయింది. ఎంత ఆకలితో వచ్చానో మీకు తెలుసా? అబ్బా అంటూ కస్టమర్ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. పాపం రోజా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. హోటల్ పెట్టి 2 ఏళ్లవుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి లాభం లేదు. కస్టమర్ మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వటం లేదు. వంట వాళ్ళు కూడా అంత మంచిగా పని చేయటం లేదు. పని చేయడం కాస్త పక్కన పెడితే అసలు వాళ్ళు హోటల్కే రావటం లేదు. వద్దు వద్దు అని అంటుంటే కూడా వినకుండా ఈ హోటల్ పెట్టాను. ఇప్పుడిక నేను నష్టాల్లో మునిగిపోవాల్సిందేనా? అంటూ రోజా చాలా బాధపడుతూ ఉంటుంది. రోజా స్నేహితురాలైన రమ్య కూడా రోజాని ఓదారుస్తూ ఉంటుంది. ఇదిలా సాగుతూ ఉండగా ఇప్పుడే మన కథలోకి హీరో ఎంట్రీ ఇస్తాడు. హీరో పేరు రఘు. రఘు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటాడు. అతని తల్లి పేరు చంద్రకాంతం. రఘుకి తన తల్లి అంటే ఎంతో ఇష్టం. ఏంటమ్మా, ఎప్పుడు నాకంటే ముందే నిద్రలేచి నన్ను బలవంతంగా నిద్రలేపేదానివి. ఇప్పుడేంటి ఇలా నిద్రపోతున్నావు? ఒంట్లో ఏం బాగోలేదురా. ఈ చలి ఎప్పుడు వదులుతుందో ఏమో. ఇంకా ఎన్ని రోజులు ఇలా చలికి వణుకుతూ ఉండాలో అర్థం కావట్లేదు. అయ్యో, జ్వరంగా ఉందా? సరే పద, వెంటనే ఆస్పత్రికి వెళ్దాం. ఒరేయ్, నీకేమైనా బుద్ధుందా? జ్వరం వస్తే ఎవరైనా ఆస్పత్రికి వెళ్తారా? జ్వరం వస్తే ఆస్పత్రికి వెళ్లకుండా సినిమా థియేటర్కి వెళ్ళాలా? ఏంటమ్మా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? ఒరేయ్, చాలేరా నువ్వు నీ వెటకారాలు. ఈ ఆస్పత్రులు, ఈ మెడికల్ షాపులన్నీ ఈ మధ్యకాలంలో పుట్టుకొచ్చాయి. నా చిన్నతనంలో అసలు ఇవేవీ ఉండేవి కాదు. జ్వరం వచ్చిందనుకో, ఒక మంచి కషాయం చేసుకొని దాగి హాయిగా నిద్రపోయేవాళ్లం. ఆ జ్వరం అదే తగ్గిపోయేది. అంటే ఇప్పుడు ఆస్పత్రికి వెళ్ళానంటావు? వెళ్ళి ఏం లాభంరా? ఏం తెలుసా డాక్టర్కి? వాడి చేతిరాత కూడా సరిగ్గా ఉండదు. ముందు వాడి చేతిరాతని సరి చేసుకోమని చెప్పు. అవునవును, 10వ తరగతి ఫెయిల్ అయిన నీకు అన్నీ తెలుసు. ఎంబీబీఎస్ చదివిన డాక్టర్కి మాత్రం ఏమీ తెలియదంటావు. సరేలే, నాకు బాగా ఆకలిస్తుంది. వెంటనే ఏదైనా వండిపెట్టు. నాకేమో రొయ్యల పులావ్ తినాలనిపిస్తుంది. అంతేనా? ఇంకేమైనా కావాలా? చెప్పండి సార్, ఆర్డర్ రాసుకుంటాను. మీరు కావాలని అడిగినవన్నీ తయారు చేసి తీసుకొస్తాను. అరే, అదేంటమ్మా అలా అంటావు? మరి ఏమనాలరా? చెబుతున్నాను గదా, నాకు జ్వరంగా ఉందని. ఈ సమయంలో నేను వంట చేయలేను. నీకు వంటొచ్చు అని తెగ కేకలేస్తుంటావు గదా, నువ్వే వెళ్ళి వండుకొని తిను. అబ్బా, వీకెండ్లో హాయిగా సినిమా చూస్తూ మంచి ఫుడ్ తిందామనుకున్నాను. ఇలా నేనే వండాల్సి వస్తుంది అనుకోలేదు అంటూ రఘు వంటగదిలోకి వెళ్తాడు. తన కోసం అలాగే తన తల్లి కోసం వంట వండుతాడు. అలాగే చంద్రకాంతం కోసం కషాయాన్ని కూడా తయారు చేస్తాడు. కషాయం భలే ఘాటుగా ఉందిరా. ఇలాంటిది ఇంకోసారి తాగానంటే ఉన్న జ్వరమంతా పోతుంది తెలుసా? ఏంటో ఈ అమ్మలకు కషాయాల పిచ్చి. జ్వరం వచ్చినా కాషాయం, తుమ్మినా కాషాయం, దగ్గినా కాషాయం. అంతేరా మరి. కషాయాలతో పుట్టి పెరిగిన వాళ్లం మేము. మీకు వీటి గురించి తెలియదులే. ఇంతకీ వంట ఎక్కడిదాకొచ్చింది? ఇదిగో, ఇంకొక విజిల్ అయిపోయిందంటే పులావ్ అయిపోయినట్టే. ఇంతలో కుక్కర్ విజిల్ వస్తుంది. వెంటనే రఘు తను వండిన ఆహారాన్ని తన తల్లికి వడ్డిస్తాడు. ఎలా ఉంది? బావుందా లేక ఏమైనా తక్కువైందా? ఏది ఏమైనా నువ్వు చేసే వంటలు అద్భుతంగా ఉంటాయిరా. ఇంత అద్భుతమైన పులావ్ నేను ఎప్పుడు తినలేదు. మీ తాతగారు అంటే మా నాన్నగారు కూడా ఇలాగే వంట చేసేవారు. ఆయన పెళ్లిళ్లలో వంట వండి వచ్చిన డబ్బుతో నాకు నగలు చేయించారు. ఆ డబ్బుతోనే నా పెళ్లి ఘనంగా చేశారు. ఆయన చేతి మహిమే నీగ్గూడా వచ్చినట్టుంది. అంతేనంటావా? నిజంగా తాతలాగే వండుతున్నానా? అవును, మా నాన్నగారు ఇలాగే చేసేవాళ్లు. ఆయనకు పెద్దగా కొలతలంటూ ఏమీ తెలిసేది కాదు. అలా చేత్తో అన్ని సులువుగా వేసేసేవారు. రుచి ఎంత బ్రహ్మాండంగా ఉండేదో తెలుసా?
నువ్వు కూడా అలాగే చేస్తున్నావు. నువ్వు తయారు చేసిన ఈ ఆహారాన్ని తింటుంటే నాకు మా నాన్నగారి గుర్తుకొస్తున్నారా? అలా చంద్రకాంతం రఘుతో చెప్తుంది. రఘు కూడా తెగ పొంగిపోతాడు. ఇదిలా ఉండగా మన రోజా ఏడుస్తూ ఇంటికి వస్తుంది. అయ్యో, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావిలా? ఏమైంది రోజా? ఏం జరిగింది? ఎవరైనా ఏమన్నా అన్నారా? దారిలో ఎవరైనా ఏడిపించారా? వెంటనే వాడి పేరేంటో చెప్పు. కమిషనర్ నాకు మంచి ఫ్రెండు, వాణ్ణి జైల్లో వేయిస్తాను. ఏం జరిగిందో చెప్పు రోజా. ఏమైనా నొప్పిగా ఉందా? ఆరోగ్యం ఏమైనా బాగోలేదా? వెంటనే డాక్టర్కి ఫోన్ చేయండి మీరు. దీన్ని చూస్తుంటే ఏదో ఆరోగ్యం బాగోలేనట్టు అనిపిస్తుంది. నా ఆరోగ్యం బాగానే ఉంది. డాక్టర్ని పిలవాల్సిన అవసరమేమీ లేదులే అమ్మా. మరేమైందో చెప్పు తల్లి. నీకేమైనా కావాలా? డబ్బు కావాలా? ఎంత? 1,00,000 రూపాయలు సరిపోతుందా? లక్ష్యం సరిపోతుందండి. ఓ 2 లక్షలు ఇవ్వండి. ఒకవేళ చిల్లర మిగిలితే నాకు ఇస్తుంది. చిల్లర కోసమా నీ ప్లానింగ్? మరేం చేయమంటారు? ఈ మధ్య మీరు నాకు ఖర్చులకు డబ్బులు ఇవ్వటం లేదుగా. ఆపుతారా మీ గొడవ? ఒకవేళ గొడవ పడాలంటే ఆ పక్కకు వెళ్లి గొడవ పడిరండి. అంతేకాని మీరు గొడవ పడి నన్ను ఇంకా బాధ పెట్టకండి. ఏదో నిన్ను నవ్విద్దామని ఇలా చేశాను తల్లి. ఇంతకీ ఏమైందో చెప్పు. నా హోటల్ నష్టాల్లో ఉందమ్మా. ఎంత కష్టపడినా నేను నా హోటల్ని సరిగ్గా నడపలేకపోతున్నాను. ఇవాళ ఒక్క షెఫ్ కూడా రాలేదు. ఇలా అయితే త్వరలో నేను నా హోటల్ని మూసేయాల్సి ఉంటుంది. ఓస్, అంతేనా? ఇంకా ఏదో అయిందని భయపడ్డాను. మీకిది సమస్యగా అనిపించడం లేదా నాన్నా? అరే, ఏమాత్రం దానికి అంతలా బాధపడితే ఎలా చెప్పు? సరే, ఒక పని చేస్తాను. మన ఫ్యాక్టరీలో అలాగే మన కంపెనీలో పనిచేసే వర్కర్స్ని అలాగే ఎంప్లాయీస్ని ప్రతిరోజు నీ హోటల్కి వచ్చి భోజనం చేయమని చెప్తాను. ఇలా నీకు బాగా లాభాలొస్తాయి. ఓకేనా? ఏం మాట్లాడుతున్నావు నాన్న? అసలు బలవంతంగా ఇలా ఎవరైనా చేస్తారా? చూడు రోజా, నువ్వు ఇలాంటి వాటి గురించి పెద్దగా బాధపడకూడదు. నువ్వు పెట్టిన హోటల్ నష్టాల్లో ఉంటే మాత్రం ఏం జరుగుతుంది? అసలే నీ పేరు మీద ఎన్నో రకాల వ్యాపారాలున్నాయి. వాటన్నింటి నేను దగ్గరుండి చూసుకుంటున్నాను. నెలకు కొన్ని లక్షలు సంపాదిస్తున్నాం. మనకు ఎటువంటి లోటు లేదు. అసలు నువ్వు ఉద్యోగం చేయాల్సిన పని లేదు. ఏదో అడిగావు కాబట్టి హోటల్ నడిపేందుకు అనుమతినిచ్చాను. నువ్వు ఇలా బాధపడితే ఎలా చెప్పు? హోటల్ నడిస్తే నడిచింది, లేదా మూతపడితే మూతపడింది. ఇలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోకు. మనమేమీ పేదరికంలో లేము అని చెప్పి రాజారాం అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రోజాకి చాలా బాధ కలుగుతుంది. ఏంటిది? ఏ ఒక్కరూ కూడా నా బాధను ఎందుకు అర్థం చేసుకోలేరు? నిజమే, నేను పేదరికంలో లేను. నాకు ఎలాంటి కష్టాలు లేవు. అలా అని నేను పెట్టిన హోటల్ని ఎందుకు వదిలేయాలి? నష్టాల్లో ఉన్నా సరే నవ్వుతూ ఉండాలా? ఎలా హోటల్ని లాభాల్లోకి తీసుకొని రావాలో ఏమో అంటూ రోజా తెగ బాధపడిపోతూ ఉంటుంది. భోజనం కూడా మాని తెగ ఆలోచిస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం రోజా నిద్రలేచి చక్కగా తయారై ఊరంతా ఒక మంచి చెఫ్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఎక్కడెక్కడో వెతికాను. ఒక్క షెఫ్ కూడా దొరకటం లేదు. ఏం చెయ్యాలో ఏంటో. అలా తిరుగుతున్న రోజా హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోతుంది. రోడ్డుపై ఉన్న వాళ్ళందరూ రోజా చుట్టూ చేరి తనని అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి రఘు తన బండిపై వస్తాడు. అరే, ఏం జరిగింది? రోడ్డుపై అందరూ ఎందుకిలా గుంపుగా ఉన్నారు? అంటూ రఘు ఆ గుంపులోకి వెళ్తాడు. కళ్ళు తిరిగి పడిపోయిన రోజాని చూస్తాడు. అయ్యో, ఎవరి అమ్మాయి? ఎందుకిలా కళ్ళు తిరిగి పడిపోయింది? మీకసలు బుద్ధుందా? అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతే లేపే ప్రయత్నం చేయాలి. అంతేకాని ఇలా ఫోన్లో వీడియో తీస్తే మీకేమొస్తుంది? వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. అలా రఘు అక్కడ్నుంచి అందరినీ తరిమేస్తాడు. ఆ తర్వాత కళ్ళు తిరిగి పడిపోయిన రోజాని ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు. అలా డాక్టర్స్ వైద్యం చేయడంతో రోజాకి స్పృహ వస్తుంది. లేచారా? మీరెప్పుడెప్పుడు లేస్తారా అని వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్స్ అండి, నన్ను ఆసుపత్రిలో చేర్పించారు. సరే కానీ మీరిలా సరిగ్గా తినకపోతే ఎలా అండి? ఇప్పుడే డాక్టర్స్ చెప్పారు నీరసం కారణంగానే మీరు కళ్ళు తిరిగి పడిపోయారని. మీరు కళ్ళు తిరిగి పడిపోయిన వెంటనే మీ చుట్టూ ఒక గుంపు చేరింది. అందరూ మిమ్మల్ని అదే పనిగా చూస్తూ కూర్చున్నారు. ఏ ఒక్కరూ మిమ్మల్ని లేపే ప్రయత్నం చేయలేదు. అప్పుడే నేను అక్కడికొచ్చి మిమ్మల్ని ఇలా ఆస్పత్రికి తీసుకొచ్చాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. సరే, వెంటనే మీరు మీ పేరెంట్స్ కాల్ చేయండి. వారు వచ్చారంటే ఇక నేను ఆఫీస్కి వెళ్తాను. అసలే మీరు కళ్ళు తిరిగి పడిపోవడంతో హాఫ్ డే లీవ్ పెట్టాల్సి వచ్చింది. వెంటనే మీరు మీ పేరెంట్స్ కాల్ చేయండి. అమ్మో వద్దండి, ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. దయచేసి మా పేరెంట్స్కి ఈ విషయం తెలియనివ్వద్దు. ఏం జరుగుతుంది? సరిగ్గా తినకుండా కళ్ళు తిరిగి పడిపోయానని మా అమ్మకు తెలిస్తే ఇంకా అంతే సంగతి. సిలిండర్ సైజున్న క్యారియర్ బాక్స్లో ఆహారం నింపుకొనొచ్చి తినిపిస్తుంది. అమ్మ బాబోయ్, తలుచుకుంటేనే భయంగా ఉంది.
చూస్తుంటే మీ అమ్మగారికి మీరంటే బాగా ఇష్టం ఉన్నట్టుంది. అవును, మా వాళ్ళకి నేనంటే బాగా ఇష్టం. సరే గాని మీరసలు ఎందుకు ఆహారం తినలేదు? ఎవరి మీదైనా అలిగారా? లేక డైట్ ఏమైనా మొదలుపెట్టారా? ఒక పెద్ద సమస్య వచ్చి పడిందండి. ఆ సమస్య తీరేంత వరకు ముద్ద దిగటం లేదు. ఏంటా సమస్య? మీకు పర్వాలేదంటేనే చెప్పండి. ఇందులో ఎలాంటి ఫోర్స్ లేదు. నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక హోటల్ మొదలు పెట్టాను. మొదలు పెట్టినప్పటి నుండి అది నష్టాల్లోనే నడుస్తుంది. ఒక వారం పని చేసినా వంటవారు మరొక వారం ఉండరు. మరొక వారం కొత్తగా వంటవారిని వెతుక్కోవాలి. ఒక 2 వారాల నుండి ఒక మంచి షెఫ్ కోసం వెతుకుతున్నానండి. అస్సలు దొరకటం లేదు. హోటల్ మూతపడిపోయే స్థితిలో ఉందిప్పుడు. ఈ విషయం ఇంట్లో చెబితే అసలు హోటల్ నడపాల్సిన పని లేదంటున్నారు. ఏం చేయాలో తెలియక బాధతో ఆహారం మానేశాను. అందుకే ఇలా ఈ హాస్పిటల్ బెడ్పై వచ్చి పడ్డాను. పోన్లేండి, మీరు ఆహారం మానడం వల్ల మనకు పరిచయం ఏర్పడింది. ఇప్పుడైనా కాస్త తినండి అంటూ రఘు తన వద్ద ఉన్న లంచ్ బాక్స్ని రోజా చేతిలో పెడతాడు. రోజా కూడా రఘు వండిన పులిహోరని రుచి చూస్తుంది. వావ్, అద్భుతంగా ఉందండి. మీ అమ్మగారు భలే వండారు. అయ్యో, అది వండింది మా అమ్మగారు కాదు, నేనే వండాను. ఏంటి, ఈ వంట మీరు చేశారా? నమ్మలేకపోతున్నాను. అసలు ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? అప్పుడప్పుడు గుడిలో దొరికే ప్రసాదం అచ్చం ఇలాగే ఉంటుంది. అవునా, చాలా ధన్యవాదాలండి. జస్ట్ పులిహోర మాత్రమే కాదు, పులావ్ అండ్ బిర్యానీలు కూడా బాగా వండుతాను. అవునా, మీకు బిర్యానీలు వండటం కూడా వచ్చా? వచ్చండి, నిన్న కాక మొన్న రొయ్యల పులావ్ వండాను. ఎంత అద్భుతంగా వచ్చిందనుకుంటున్నారు? మా అమ్మ అయితే మార్నింగ్ నుండి నైట్ దాకా నన్ను పొగుడుతూనే ఉన్నారు. అయితే మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. నేనేమి అనుకోనండి. మీరు నన్ను ఏమడగాలనుకుంటున్నారు? ఈ పులిహోర రెసిపీయే కదా? కాదండి, మీరెలాగో వంటలు బాగా చేస్తున్నారు కదా, కాబట్టి ఒకసారి మా హోటల్కొచ్చి వంట చేస్తే బాగుంటుంది. కొందరు జూనియర్ షెఫ్స్ ఉన్నారు. మీరు చేసే రెసిపీస్ మొత్తం వాళ్ళకొక నెల ట్రైనింగ్ ఇచ్చారనుకోండి, వాళ్ళు వంట బాగా నేర్చుకుంటారు. ఆ తర్వాత ఎలాగోలా నా హోటల్ ముందుకు వెళ్తుంది. దయచేసి కాదనకండి. అంటే నన్ను మీ హోటల్కి వచ్చి వంట చేయమంటారా? తప్పుగా అనుకోకండి, నాకు మరొక ఆప్షన్ లేదు. మీరు కాదంటే నా హోటల్ పూర్తిగా మూతపడిపోతుంది. సరే, మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ఒక నెల కాకపోయినా కనీసమో 2 వారాలైనా మీ హోటల్లో ఉన్న జూనియర్ చెఫ్స్కి వంట నేర్పుతాను. ప్రతిరోజు ఈవినింగ్ 6 తర్వాత హోటల్కి వస్తాను. ఎందుకంటే అంతకంటే ముందు నేను ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎంత త్వరగా ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు. అలా రోజా రఘుకి ధన్యవాదాలు చెప్తుంది. నాకు కూడా కుకింగ్ అంటే చాలా ఇష్టం. అదేంటో ఎంత టెన్షన్ ఉన్నా అలా వంటగదిలోకి వెళ్ళేదైనా వండుకొని తింటే ఆ హాయే వేరు. ఎంత టెన్షన్ అయినా క్షణాల్లో మాయమైపోతుంది. మీరు నాకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. నాకు అస్సలు వంట రాదు. అసలు పెద్దగా వంటగదిలోకి కూడా వెళ్ళను. అవునా, వంటగదిలోకి కూడా వెళ్లేందుకు ఇష్టపడని మీరు ఇలా హోటల్ నడపాలని ఎందుకు అనుకున్నారు? సాధారణంగా హోటల్ నడిపేవారికి వంట మీద ఎంతో కొంత అవగాహన ఉంటుంది. మీరేమో అసలు వంటగదికే వెళ్ళనంటున్నారు. మీరు చెబుతుంది నిజమే. వంట మీద అవగాహన ఉన్నవారు మాత్రమే హోటల్ పెడుతూ ఉంటారు. నాకైతే వంట గురించి ఏం తెలీదు. కాకపోతే మా అమ్మకి వంట చేయటం అంటే ఎంతో ఇష్టం. ఆమె ఎప్పటికైనా హోటల్ పెట్టాలని అనుకుంటూ ఉండేది. ఆవిడ నా చిన్నప్పుడే చనిపోయింది. ఆమె కోరికని నెరవేర్చడం కోసం నేనిలా హోటల్ పెట్టాను. అయ్యో, అవునా, నన్ను క్షమించండి. అనవసరంగా పాత విషయాన్ని మీకు గుర్తొచ్చేలా చేశాను. అరే, మరేం పర్వాలేదు. ఇదిగోండి, ఇది మా హోటల్ అడ్రస్. మీరు ఈవినింగ్ 6 o'clockకి మా హోటల్కి వస్తే బాగుంటుంది. సరే, అలాగే వస్తాను. ఇక ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తాను అంటూ రఘు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అలా సాయంత్రం 6 అవుతుంది. రోజా రఘు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? అసిస్టెంట్ వంటవారిని కూడా రమ్మని పిలిచినట్టున్నావు. అవును, మనకు ఒక మంచి షెఫ్ దొరికారు. ఆయన వంటలు అద్భుతంగా చేస్తారు. ఆయన కోసమే ఎదురు చూస్తున్నా. అవునా, అయితే రేపటి నుంచి మనం మన హోటల్ని మొదలు పెట్టొచ్చన్నమాట. లేదు లేదు, అప్పుడే మనం మన హోటల్ని మొదలు పెట్టలేం. ఈ షెఫ్ గారు మనకి జస్ట్ వంటలు నేర్పిస్తారు అంతే. మన దగ్గరున్న ఈ వంటవారు ఆయన దగ్గర నుండి వంట నేర్చుకుంటారు. ఈ మాత్రం దానికి ఆయన్ని పిలవడం ఎందుకు? యూట్యూబ్లో కొన్ని వీడియోస్ పెడితే మన వంటవారే బాగా నేర్చుకుంటారు కదా. నీకు మన వంటవారి మీద బాగా కాన్ఫిడెన్స్ ఉన్నట్టుగా ఉంది. అసలు నీకు ఒక విషయం తెలుసా? మొన్న మన మెనూలో ఒక కొత్త ఐటెం యాడ్ చేద్దామనుకున్నాను. రాగి సంకటి విత్ నాటుకోడి పులుసు యాడ్ చేస్తే చాలా బాగుంటుందనిపించింది.
మన దగ్గరున్న వంట వాళ్ళకి రాగి సంగటి వండమని చెప్పాను. వాళ్ళేమో రాగి జవ చేసుకొనొచ్చి నా చేతిలో పెట్టారు. అడిగితే ఇది ఇంతే మేడం, ఇలాగే ఉంటుంది అంటున్నారు. అబ్బో, అయితే మన వంట వారికి వంట బాగా వచ్చన్నమాట. అవును, బాగా వచ్చు. అందుకే వాళ్లపై నమ్మకం పెట్టుకోకుండా మరొక షెఫ్ని వెతికాను. ఇంతలో రఘు హోటల్ వద్దకు వచ్చి, హాయ్ అండి, కాస్త ఆలస్యమైనందుకు క్షమించండి. ఇవాళ నేను చాలా ఆలస్యంగా ఆఫీస్కి వెళ్ళాను కదా, అందుకే కాస్త ఆలస్యంగా బయటకు రావాల్సి వచ్చింది. మరేం పర్వాలేదండి, మీరొచ్చారు కదా, అంతే చాలు. రండి, మీకు మా స్టాఫ్ని పరిచయం చేస్తాను. అలా రోజా హోటల్ స్టాఫ్ని అక్కడికి పిలుస్తుంది. రఘుకి అందరినీ పరిచయం చేస్తుంది. మీరే వీరందరికీ వంట నేర్పాలి. చూస్తుంటే మీరంతా ఎక్స్పీరియన్స్డ్ వంటవారిలా ఉన్నారు. నేను వీరికి వంట ఎలా నేర్పగలనండి? వీరు మీరన్నట్టుగా ఎక్స్పీరియన్స్ ఉన్న వంటవారే. ఎంతో అద్భుతంగా వంటలు చేస్తారు. పిజ్జా, పాస్తా, నూడిల్స్ లాంటివైతే చాలా బాగా చేస్తారు. కానీ ఈ హోటల్లో అవేమీ దొరకవు. నేను ఈ హోటల్లో మంచి భోజనం సర్వ్ చేయాలనుకుంటున్నాను. మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీస్, రాగి సంకటి, అన్ని రకాల పులావ్, అలాగే బిర్యానీలు వడ్డించాలనుకుంటున్నాను. వీటి గురించి ఈ వంట వాళ్ళకి పెద్దగా తెలీదు. వండుతారు, నేను కాదు అని అనటం లేదు. కాకపోతే అంత రుచిగా అయితే ఉండవు. అలా రోజా రఘుతో చెప్తుంది. ఇక రఘు అక్కడ ఉన్న వంటవారికి పాతకాలం నాటి వంటలు నేర్పిస్తూ ఉంటాడు. రోజా కూడా అక్కడే ఉంటూ అన్నీ గమనిస్తూ ఉంటుంది. చూడండి, ఇలా ఉడికిన ఈ రాగి పిండిని మనకు కావలసిన సైజుల్లో బంతిలా చేసుకుంటే రాగి సంకటి తయారైనట్టే. ఇక ఈ పచ్చిమిర్చి వేసి వండిన నాటుకోడి పులుసుపై ఇలా కాస్త నెయ్యి వేస్తే అద్భుతంగా ఉంటుంది. ఈ రెండింటినీ కనుక కస్టమర్కి వండి పెట్టారంటే అందరూ మీకు పెద్ద ఫ్యాన్ అయిపోతారు. ఏదొకసారి తిని చూడండి. చాలా అద్భుతంగా ఉంది. నిజంగా మీ చేతిలో ఏదో మాయ ఉందండి. మీరొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే నమ్మబుద్దే కావటం లేదు నాకు. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వంట వాళ్ళు ఎలా చేస్తారో మీరు కూడా అచ్చం అలాగే చేశారు. చాలా ధన్యవాదాలండి. అమ్మో, అప్పుడే 9 అయిందా? ఇక నేను ఇంటికెళ్తాను. ఇప్పటికే మా అమ్మ నా కోసం తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. యాక్చువల్లీ మీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అండి. వదిలితే మీరిక్కడే థ్యాంక్స్ దండకం చదివేలా ఉన్నారు. నేను ఇంటికి వెళ్ళాలండి బాబు, నన్ను వదిలేయండి. మీ వంటలతో పాటు మీ మాటలు కూడా చాలా బాగుంటాయి. సరే, ఇక వెళ్ళిరండి. అలా రఘు వంట నేర్పి ఆ తర్వాత తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఏంట్రా ఇంత ఆలస్యంగా వచ్చావు? ట్రాఫిక్ అమ్మా అని మాత్రం అనకు. ఎంత ట్రాఫిక్ ఉంటే మాత్రం ఇలా 4 గంటలు ఆలస్యంగా వస్తారా ఎవరైనా? 4 గంటలు ఆలస్యంగా రావడం ఏంటమ్మా? ఆఫీస్ వదిలి కేవలం 3 గంటలు మాత్రమే అవుతుంది. అవునా? కేవలం 3 గంటలు మాత్రమే అవుతుందా? సరే, ఈ 3 గంటలు ఏం చేస్తావో చెప్పు. కొంపదీసి ఇంటికి దారేమైనా మర్చిపోయావా? అయ్యో లేదమ్మా, ఒక హోటల్కి వెళ్ళి వంట వండేస్తున్నాను. ఏంటి, హోటల్కెళ్ళి వంట వండొస్తున్నావా? ఒరేయ్, నీకొస్తున్న జీతం నీకు సరిపోతుంది కదా, మళ్ళీ ఈ పార్ట్ టైం జాబులేంట్రా? అది కూడా హోటల్కెళ్ళి వంట వంటాడట. ఏంట్రా ఈ వంటకి నువ్వు ఇంతలా అతుక్కుపోతున్నావు? అయ్యో, ఇది పార్ట్ టైం జాబ్ కాదమ్మా. ఒక ఫ్రెండ్ నన్ను ఒక సహాయం అడిగింది. ఏంటి, సహాయం అడిగిందా? అడిగిందని అంటున్నావంటే ఆ ఫ్రెండ్ అమ్మాయేనా? అమ్మాయి కాబట్టి అడిగిందన్నాను. అదే అబ్బాయి అయితే అడిగాడు అని అంటాను కదమ్మా. అమ్మాయి అంటున్నావంటే గర్ల్ ఫ్రెండేనా? అరే, అలాంటిదేం లేదమ్మా. ఆ అమ్మాయి నాకు ఇవాళ ఉదయం కనిపించింది. తన సమస్య చెప్పింది. ఒక హోటల్ నడుపుతుందట. పాపం మంచి వంట వాళ్ళు దొరకడం లేదట. అందుకే నేను సాయం చేయడం కోసం అలా తన హోటల్కి వెళ్ళాను. సరే గాని, నాకు బాగా ఆకలేస్తుందిరా. కాస్త ఏదైనా వండిపెట్టు. అరే, ఇది మరీ బాగుంది. బయట వండి, ఇంట్లో వండి, ఎక్కడ పడితే అక్కడ వండి నా బతుకు వండటానికి అంకితం అయిపోయేలా ఉంది. అదంతా నాకు తెలీదు. నాకు నువ్వు ఈరోజు వండి పెట్టాల్సిందే. ఈరోజు నేను చాలా బాధలో ఉన్నాన్రా. అందుకే నేనేం వంట చేయలేదు. ఏం జరిగింది? బాధ ఎందుకొచ్చింది? ఇవాళ నేను చూసే సీరియల్లో ఒక దుర్ఘటన జరిగిందిరా. అంతే, నేనప్పట్నుంచి ఆ బాధలోనే ఉన్నా. దయచేసి నన్నూరికే డిస్టర్బ్ చేయకరా. వెళ్ళి ముందు వంట చేయి. అలా చంద్రకాంతం చెప్పడంతో రఘు ఇక వేరే గతి లేక వంట చేస్తాడు. అలా రఘు ప్రతిరోజు రోజా హోటల్ వద్దకు వెళ్ళి అక్కడున్న వంటవారికి వంట నేర్పుతూ ఉంటాడు. రోజా కూడా రఘు వద్ద వంట నేర్చుకుంటూ ఉంటుంది. అలా మెల్లమెల్లగా రోజాకి మరియు రఘుకి మధ్య పరిచయం బాగా బలపడుతుంది. అలా వారు మంచి స్నేహితులుగా మారతారు. నాకు తెలిసిన అన్ని రకాల వంటకాలను మీకు నేర్పించేశాను. ఇక నా పనైపోయినట్టే. చాలా థ్యాంక్స్ అండి, మీరు నిజంగా సూపర్. మీరు నాకు పరిచయమైనప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పారు? ఈ భూమి మీద ఎన్నిసార్లు ధన్యవాదాలు ఎవరూ చెప్పుండరు. మరి అంత గొప్ప సహాయం చేశారు మీరు. సరే,
మీరెంతో కష్టపడి మాకు వంట నేర్పారు. మీకు ఎంత డబ్బివ్వమంటారు? అరే, నేను మీకు కేవలం సహాయం చేశానంతే. మీరు డబ్బివ్వాల్సిన పనేమీ లేదు. లేదండి, మీరు మీ సమయాన్ని మాకోసం వెచ్చించి ఎంతో కష్టపడి వంట నేర్పారు. ఎంతో కొంత ఇవ్వకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? నేను మిమ్మల్ని ఒక మంచి ఫ్రెండ్గా భావిస్తున్నాను. అందుకే మీకు ఇలా వంట నేర్పాను. లేదు మనం ఫ్రెండ్స్ కాము అని అనుకుంటే మీరు నాకు డబ్బివ్వండి. మీ మాటలు భలే అద్భుతంగా ఉంటాయండి. ఎవరినైనా ఈజీగా కన్విన్స్ చేయగలరు. అలా ఆ రోజు రఘు రోజాతో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజుల పాటు రఘు అసలు ఆ హోటల్ వైపుకు వెళ్ళాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు రఘు రోజా హోటల్ వద్దకు వెళ్తాడు. మళ్ళీ రోజా చాలా బాధగా కూర్చొని ఉంటుంది. అరే, ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి. అప్పుడెప్పుడో వంట నేర్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక్కసారి కూడా ఇటువైపుకి రావాలని మీకు అనిపించలేదా? వర్క్ బిజీలో ఉండి అసలు ఇటువైపుకు రాలేకపోయానండి. ఇంతకీ హోటల్ ఎలా నడుస్తుంది? మన రెసిపీస్ అదరగొడుతున్నాయా? ఏం నడవడమో అండి. అసలు కస్టమర్లు వస్తే కదా, రోజుకి ఒక్కరో ఇద్దరో వస్తారు. ఇదంతా నా కారణంగానే జరుగుతుంది. హోటల్ పెట్టిన కొత్తలో షెఫ్ సరిగ్గా రాకపోవడంతో నేనే హోటల్ని మూసేసేదాన్ని. కస్టమర్స్ వచ్చినా రెనోవేషన్ పేరుతో వాళ్ళని బయటికి పంపేసేదాన్ని. అందుకే ఎవ్వరూ రాకుండా అయిపోయారిప్పుడు. అయ్యో, అవునా? మీరేమీ కంగారు పడకండి. నా వద్ద ఒక ప్లాన్ ఉంది. రేపు శనివారం మీరు మీ వంటవారి చేత ఒక 25 మందికి వంట రెడీ చేయించండి. రేపు ఒక 25 మంది మీ హోటల్కి వస్తారు. ఎలా వస్తారు? ఏముంది, బయటకు వెళ్ళి ఆకలిగా ఉన్న వాళ్ళని బలవంతంగా హోటల్కి లాక్కు రావడమే. అరే, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలా ఎవరైనా చేస్తారా? అరే, నేనేదో ఊరికే అన్నానులేండి. యాక్చువల్లీ మా ఆఫీస్లోని టీం వారు లంచ్ ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారు. అందరూ వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వారు మన తెలుగింటి భోజనాన్ని రుచి చూడాలనుకుంటున్నారు. కాబట్టి వారిని నేను కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకొస్తాను. అలా రఘు రోజాతో చెప్తాడు. రోజా చాలా ఆనందపడిపోతుంది. అనుకున్నట్టుగానే మరుసటి రోజు రోజా ఒక 25 మందికి వంట వండించేస్తుంది. చెప్పినట్టుగానే రఘు తన ఆఫీసులోని కొలీగ్స్ని హోటల్కి తీసుకుని వస్తాడు. ముందే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనం ముందే మాట్లాడుకుని వీరిని ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా అస్సలు తెలియకూడదు. మీకు నాకు అసలు పరిచయం లేనట్టుగానే మనం ప్రవర్తిద్దాం. అవునవును, ఇలా చేస్తేనే బాగుంటుంది. అలా రఘు మరియు రోజా అసలు పరిచయం లేనట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. అలా రఘు మరియు అతని కొలీగ్స్ ఆ హోటల్లో ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. వారిలో మేనేజర్ అయిన కళ్యాణ్, వావ్, ఫుడ్ చాలా బాగుంది. ఈ గోంగూర పచ్చడి నాకు చాలా బాగా నచ్చింది. మా స్టేట్లో అసలు ఈ పచ్చడి దొరకనే దొరకదు. ఫుడ్ నిజంగా చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ ఈ రెసిపీ మా ఫ్రెండ్ది. అతనే మాకు ఈ రెసిపీ నేర్పించారు. వావ్, మీ ఫ్రెండ్ చెప్పిన ఈ రెసిపీ అద్భుతంగా ఉంది. చాలా థ్యాంక్స్ సార్. అరే, నువ్వెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు రఘు? నేను వీరితో మాట్లాడుతున్నాను. అది సారీ సార్. ఆఫీస్లో మీరు నన్ను ప్రతిరోజు పొగుడుతూ ఉంటారు కదా, అలాగే ఇప్పుడు కూడా పొగిడారనుకున్నాను. అలా వారందరూ భోజనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ సాయంత్రం రఘు మళ్ళీ హోటల్కి వస్తాడు. ఏంటండి, ఇంకా మీరు ధన్యవాదాలు చెప్పడం స్టార్ట్ చేయలేదు? చెప్పబోతున్నాను, మీరే అడిగారు. నిజంగా మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అందరూ మేము తయారు చేసిన ఫుడ్ని పొగుడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అన్నీ మీరు చెప్పిన రెసిపీసే. అన్నీ సూపర్ హిట్ అయ్యాయి కూడా. మా హోటల్కి ఇలా ఇంతమంది రావటం ఇదే మొదటిసారి. అందరూ తృప్తిగా భోజనం చేశారు. నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. అవును, మీ సంతోషమంతా మీ ముఖంలోనే కనిపిస్తుంది. కానీ మరోవైపు బాధగా కూడా ఉంది. ఏదో టీం లంచ్ కాబట్టి ఇలా ఎంతమంది ఒకేసారి వచ్చారు. ఇక రేపటి నుండి మేము అలాగే మా టీం హోటల్లో కూర్చొని ఈగలు తోలుకోవాల్సిందే. ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ ఎవ్వరూ రారు కదా. మాటిమాటికి మా కోసం మీరేమైనా టీం లంచ్ ఏర్పాటు చేయగలరా చెప్పండి? మాటిమాటికి లంచ్ ఏర్పాటు చేయాల్సిన పనేం లేదండి. మీరు తయారు చేసిన వంట మా ఆఫీస్లో వారికి బాగా నచ్చింది. ఇక ప్రతి వీకెండ్ మా ఆఫీస్లోని వారు వారి ఫ్యామిలీతో మీ రెస్టారెంట్కి రావడం పక్కా. అంతేకాదు, అందరూ వారి వారి ఫ్రెండ్స్కి కూడా ఈ హోటల్ని రిఫర్ చేస్తారు. ఇలా మీ వ్యాపారం బాగా పెరుగుతుంది. అరే అవును, ఇదంతా నిజంగా జరిగితే ఎంత బాగుంటుందో. తప్పకుండా జరుగుతుంది, మీరేమి కంగారు పడకండి. అలా రఘు రోజాకి ధైర్యం చెప్తాడు. రఘు చెప్పినట్టుగానే మరుసటి రోజు నుండి కస్టమర్స్ బాగా పెరుగుతారు. రఘు ఆఫీస్లోని వారు కూడా పదే పదే ఆ రెస్టారెంట్కి రావడం మొదలుపెడతారు. అలా నష్టాల్లో ఉన్న రోజా హోటల్ లాభాల్లోకి దూసుకెళ్ళిపోతుంది. రోజా తన సంతోషాన్ని ఇలా తన తల్లిదండ్రులకు చెబుతుంది. అమ్మా, ఏం జరిగిందో తెలుసా? నష్టాల్లో ఉన్న నా హోటల్ ఒక్కసారిగా లాభాల్లోకొచ్చింది.
అవునా? ఎలా జరిగిందే ఇదంతా? నువ్వేగా ఓ 3 నెలల క్రితం హోటల్ బాగా నష్టాల్లో ఉందన్నావు. అప్పుడే ఇలా లాభాల్లోకి ఎలా వచ్చింది? ఆ దేవుడి దయ కారణంగా నాకొక అద్భుతమైన ఫ్రెండ్ దొరికాడు. అతని కారణంగానే మన హోటల్ ఇలా లాభాల్లో దూసుకుపోతుంది. అవునా? ఏదైతేనేమి మంచి శుభవార్త చెప్పావు. ఎలాగూ నువ్వు కన్న ఈ కల కూడా నెరవేరింది కాబట్టి ఇక మేం చెప్పిన మాట నువ్వు వినాల్సిందే. వెంటనే పెళ్లి చేసుకో. అనుకున్నాను, ఇలాగే అంటారని అనుకున్నాను. అయినా నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదమ్మా. మొన్ననే కదా అతను పరిచయం అయ్యాడు. అప్పుడే పెళ్ళంటే ఏమనుకుంటాడో ఏమో. ఏంటి? ఏమంటున్నావు? నాకేం అర్థం కాలేదు. ఆ ఏం లేదులే, ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్పేశాను. నేను వెంటనే హోటల్కి వెళ్ళాలి, వస్తాను. అంటూ రోజా అక్కడ్నుంచి హోటల్కి వెళ్ళిపోతుంది. కమలకి చాలా కోపం వస్తుంది. అదే కోపంతో రాజారాం వద్దకు వెళ్తుంది. అరే, ఏమైంది? అంత కోపంగా లోపలికొచ్చావు? రోజా మాటల్ని బట్టి చూస్తుంటే నాకొకటి అర్థమైంది. ఏమర్థమైంది? రోజా ఎవరినో ప్రేమిస్తుంది. అసలు ఈ విషయం నాకెలా తెలిసిందంటే అంటూ జరిగిందంతా చెప్తుంది. ఏంటి, నువ్వు చెప్పేది నిజమా? నిజంగా రోజా ఎవరినో ప్రేమిస్తుందా? అవును, ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరుగుతుంది. ఓ నో! ఈ ఫ్యాక్టరీ పనుల్లో పడి రోజాని సరిగ్గా గమనించలేకపోయా. రోజాని మనం ఎంతో జాగ్రత్తగా పెంచాం. ఎప్పుడూ ఎటువంటి లోటు లేకుండా చూసుకున్నాం. కానీ ఈ రోజు రోజా ఎవరినో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. ఇదే జరిగితే రోజాతో పాటు ఈ ఆస్తి కూడా తన వెంటే వెళ్ళిపోతుంది. అప్పుడేం జరుగుతుందో తెలుసు కదా? అవును, రోజాతో పాటే ఆస్తి కూడా తన వెంట వెళ్ళిపోతుంది. మనం రోజాకి సొంత తల్లిదండ్రులం కాము. కాబట్టి రోజా మనల్ని పెద్దగా పట్టించుకోదు. ఆ తర్వాత మనం ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. మనకంటూ ఎవరూ లేరు. ఇదంతా తలుచుకుంటేనే భయంగా ఉంది. అలా రాజారాం మరియు కమల తెగ భయపడిపోతూ ఉంటారు. మీరేం చేస్తారో నాకు తెలీదు. మన రోజా మన చేయి దాటి వెళ్ళకూడదు. రోజా మన దగ్గరుంటేనే మనం ప్రశాంతంగా ఉండగలం. ఈ ఇంట్లో హాయిగా ఉండగలం. ఏదో ఒకటి చెప్పి రోజా మనసుని మార్చండి మీరు. ఇప్పటి నుండి నేను అదే పనిలో ఉంటాను. అలా రాజారాం కూడా రోజా మనసుని మార్చాలి అని నిర్ణయించుకుంటాడు. మరోవైపు రోజా మరియు రఘు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు కొన్ని నెలల క్రితం ఈ హోటల్ని మూసేయాలని అనుకున్నాను. నా చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఈ హోటల్ని అమ్మేయటమే మంచి పనని చెప్పారు. ఇంట్లో వాళ్ళైతే అసలు నేను కష్టపడాల్సిన పనేమిటి అని అడిగారు. ఇక మూతపడిపోతుందని అనుకుంటున్న టైంలో నువ్వు రావటం నిజంగా నా అదృష్టం. నువ్వు మా వర్కర్స్కి వంట నేర్పావు, అలాగే కస్టమర్స్ని తీసుకొచ్చావు. నీ కారణంగానే హోటల్ ఇలా ఈరోజు లాభంలో నడుస్తుంది రఘు. అరే, ఇందులో నేను చేసిందేమీ లేదు. నాకు తెలిసింది నలుగురికి నేర్పాను. అందులోనూ నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. నాకేమో వంట కూడా రాదు. పెళ్లి తర్వాత మీరు వండి పెడతానంటే తప్పకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. అలా రోజా అనడంతో రఘు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం రఘు, నువ్వు రాకముందు నా లైఫ్ చాలా బోరింగ్గా ఉండేది. నువ్వు వచ్చాకే నా లైఫ్ ఇలా కలర్ఫుల్గా తయారైంది. నీతో కలిసుంటే నా లైఫ్ మరింత బాగుంటుందని అనుకుంటున్నాను. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ మాట నేను కూడా నీతో చెప్పాలనుకున్నాను. కానీ ఈలోగా నువ్వే చెప్పేశావు. మనం మన మనసులో ఉన్న మాటల్ని ఒకరితో ఒకరు చెప్పుకున్నాము, బాగానే ఉంది. మన పెద్దవారిని ఎవరు ఒప్పిస్తారు? అరే, నేను చూసుకుంటాను కదా. అసలే మా అమ్మా నాన్నలకి నేనంటే చాలా ఇష్టం. వాళ్ళు నా మాట తప్పకుండా ఒప్పుకుంటారు రఘు. మా అమ్మ కూడా నా మాటని అస్సలు కాదని అనదు. నాలాంటి అబ్బాయిని మీ పేరెంట్స్ కూడా కాదు అని అనలేరులే. ఎందుకంటే నేనొక మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నెలకు ₹1,00,000 జీతం వస్తుంది. ఎవరైనా ఎలా కాదనగలరు? అందులోనూ ఊర్లో నాకు కాస్త పొలం కూడా ఉంది. పొలం ధర 50 లక్షలుంటుంది. ఇంత ఆస్తి ఉన్న అబ్బాయిని ఎవరైనా ఎందుకు కాదంటారులే. నువ్వు మరీ సరదాగా మాట్లాడతావు రఘు. మా వాళ్ళు మీ ఆస్తి గురించి ఏమీ పట్టించుకోర్లే. ఏ, ఎందుకు పట్టించుకోరు? 50 లక్షల ఆస్తి ఉన్న అబ్బాయిని ఎవరైనా నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు కదా. అందులోనూ మంచి జాబ్ ఉంది, వెల్ సెటిల్. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసమే కదా వెతుకుతారు. నా గురించి మీ ఇంట్లో చెప్పావంటే తప్పకుండా ఎగిరిగంతేస్తారు. ఇంత మంచి సంబంధం స్వయాన వారు ఎలా తేగలరు? నీకొక విషయం తెలుసా? మా నాన్నకి చాలా ఫ్యాక్టరీలున్నాయి, చాలా బిజినెస్లు చేస్తుంటారు. మా నెల ఆదాయమే 50 నుంచి 60 లక్షల దాకా ఉంటుంది. అలాగే కోట్లు విలువ చేసే ఆస్తి కూడా ఉంది. అలా రోజా చెప్పగానే రఘు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఏంటి రోజా, నువ్వు చెప్తుంది నిజమేనా? ఇవాళ నువ్వు నాకు షాకులపై షాకులిస్తున్నావు. నువ్వు నిజంగా ఇంత పెద్ద ధనవంతురాలివా? అయితే ఈ చిన్న హోటల్ని ఎందుకు నడుపుతున్నావు? అమ్మో,
ఇంత పెద్ద ధనవంతురాలికి భర్తనయ్యే క్వాలిటీస్ నాకు నిజంగా ఉన్నాయా? ఏమో, నాకే డౌట్గా ఉంది. నాకెందుకు భయంగానే ఉంది. ఇది వర్కౌట్ అయ్యేలా లేదేమో అనిపిస్తుంది. అరే, ఏం మాట్లాడుతున్నావు రఘు నువ్వసలు? భయంగా ఉంది రోజా. నేనిది నిజంగా ఊహించలేదు. నువ్వు కూడా నాలాగే ఒక మిడిల్ క్లాస్ సాధారణ అమ్మాయివే అనుకున్నాను. కానీ నువ్వు చాలా పెద్ద కోటీశ్వరురాల్లా ఉన్నావు. తప్పకుండా మీ పేరెంట్స్ నన్ను రిజెక్ట్ చేస్తారు. అయ్యో, అలా ఎందుకనుకుంటావు? నీకు మా పేరెంట్స్ గురించి పూర్తిగా తెలీదు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. నన్ను బాగా అర్థం చేసుకుంటారు. చెప్పాను కదా, చిన్నప్పుడే నా ఒరిజినల్ పేరెంట్స్ ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుండి మా పిన్ని బాబాయ్ నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వాళ్ళు నాకు అమ్మా నాన్నలుగా మారారు. నాన్న స్టార్ట్ చేసిన బిజినెస్ని మా బాబాయ్ ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొనొచ్చాడు. ఇక పిన్నేమో నన్ను ఎంత బాగా చూసుకుంటుందో. వాళ్ళు తప్పకుండా మన ప్రేమని అర్థం చేసుకుంటారు రఘు. అలా రోజా రఘుకి సర్ది చెప్తుంది. రోజా ఆ రాత్రి కమల మరియు రాజారాంతో కూడా ఇలా చెప్తూ ఉంటుంది. నాన్న, నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అవునా? ఎప్పుడూ పెళ్ళి అన్నా వద్దు వద్దు అంటూ పారిపోయేదానివి. ఇప్పుడు నువ్వే వచ్చి పెళ్లి చేసుకుంటానంటున్నావంటే ఏదో దాచిపెడుతున్నావన్నమాట. మీ దగ్గర దాచడానికి ఏముంది నాన్న? నేను రఘు అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అసలు మా మధ్య పరిచయం ఎలా జరిగిందంటే, అంటూ రోజా జరిగిందంతా చెప్తుంది. ఇది నాన్న జరిగింది. రఘు చాలా మంచివాడు. ఒక మంచి ఉద్యోగం చేస్తున్నాడు. నెల నెల 1,00,000 రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. చాలా గుణవంతుడు కూడా. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తాడు నాన్న. మంచివాడైతే సరిపోతుందా అమ్మా? నీకసలు గుర్తుందా? నువ్వు కోట్లాస్తికి వారసురాలివి. అలాగే ఎన్నో వ్యాపారాలకు అధిపతివి. మీ నాన్నగారు అంటే మా అన్నగారు స్థాపించిన వ్యాపారాలను నేను జస్ట్ ఒక వాచ్మెన్లా ఉంటూ చూసుకుంటున్నానంతే. ఎప్పటికైనా ఈ వ్యాపారాలకు అలాగే ఈ ఆస్తికి అధిపతివి నువ్వే. ఇంత గొప్ప స్థాయిలో ఉన్న నువ్వు అంత చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏం బాగుంటుంది చెప్పు? అయ్యో, ఏంటి నాన్న అలా అంటున్నావు? నువ్విలా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదు. ఈ జనరేషన్లో కూడా స్థాయిల గురించి మాట్లాడటం ఏంటి నాన్న? జనరేషన్ ఏదైనా సరే స్థాయి గురించి మాట్లాడక తప్పదమ్మా. మీ నాన్నగారి తర్వాత నువ్వే ఈ ఆస్తిని అలాగే వ్యాపారాలను చూసుకోవాలి. ఒకవేళ నీకు ఆసక్తి లేకపోతే నువ్వు ఆ బాధ్యతను నీ భర్తకు అప్పగించాల్సి ఉంటుంది. ఇంత బాధ్యతని మోయగలిగే వ్యక్తి ఎంత గొప్పవాడై ఉండాలి. అతను ఇంత బాధ్యతని మోయగలడా? ఆ పరిస్థితి వస్తే తప్పకుండా మోస్తాడమ్మా. నేను కూడా ఉన్నాను కదా. ఏదో ఒక రకంగా నేను కూడా అతనికి ఈ విషయంలో సహాయం చేస్తాను. ఎవరైనా మొదటి రోజే అన్నీ నేర్చుకోరు కదా. సమయం గడిచే కొద్దీ మెల్లిమెల్లిగా అందరూ అన్నీ నేర్చుకుంటారు. రఘు చాలా మంచివాడు. ఇంతకంటే మంచివాడు మరెక్కడా దొరకడు. నాకెందుకో అనుమానంగా ఉంది. అతను మీ ఆస్తిని కాజేయడం కోసమే నిన్ను వలలోకి వేసుకున్నట్టున్నాడు. అసలే నువ్వు అమాయకురాలివి. 4 మాటలు కాస్త చనువుగా మాట్లాడేసరికి బుట్టలో పడిపోయినట్టున్నావు. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు తల్లి. దయచేసి మీ నాన్నగారి మాట విను. నీకోసం ఒక మంచి అబ్బాయిని వెతుకుతాడు. అతను మీ నాన్నగారి తర్వాత ఈ ఆస్తిని అలాగే వ్యాపారాలను సమర్థవంతంగా చూసుకునేవాడు అయ్యుంటాడు. మీరు ఎన్ని చెప్పినా నేను వినను. నేను కేవలం రఘుని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. రఘు కోసం నేను ఏదైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకేం అవసరం లేదు. ఇప్పుడే నేను రఘు దగ్గరికి వెళ్ళిపోతాను అంటూ రోజా ఆ రాత్రి ఇంటిని విడిచిపెట్టి రఘు ఇంటికి వెళ్ళిపోతుంది. రోజా రఘు ఇంటి తలుపు తడుతుంది. చంద్రకాంతం వచ్చి తలుపు తీస్తుంది. ఎవరమ్మా నువ్వు? మేమేమీ ఆర్డర్ పెట్టలేదే. రఘు ఉన్నాడా అండి? ఉన్నాడు గదా. ఇంతకీ ఎవరు నువ్వు? నీకేం కావాలి? రఘు, రఘు అంటూ రోజా చంద్రకాంతంని నెట్టుకొని ఇంటి లోపలికి వచ్చేస్తుంది. రఘు రఘు అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటుంది. అరే, ఎవరమ్మా నువ్వు? ఇలా లోపలికి వచ్చేస్తావేంటి? ఎవర్రా ఈ పిల్ల? ఈ పిల్లకి నీ పేరు ఎలా తెలుసు? అరే, ఏంటి రోజా ఇలా వచ్చావేంటి? నేను మా ఇంటిని వదిలి వచ్చేశాను రఘు. ఇకపై నేను ఇక్కడే ఉంటాను. అరే, ఏం జరిగింది? ఇంట్లో ఏమైనా గొడవ అయిందా? ఎవరైనా ఏమన్నా అన్నారా? మన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పాను. మా అమ్మ నాన్న అందుకు ఒప్పుకోలేదు. అందుకే నేను మా ఇంటిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేశాను. ఇకపై నేను ఇక్కడే ఉంటాను. అమ్మో, ఏంట్రా ఈ అమ్మాయి ఏం చెబుతుంది అసలు? అప్పటి నుండి నీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నానమ్మా. కానీ ఎలా చెప్పాలో అర్థం కాక సతమతమైపోతున్నాను. నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే కేవలం ఈ అమ్మాయిని మాత్రమే చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను. రోజా కూడా ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పిందట. వాళ్ళ పేరెంట్స్ అందుకు ఒప్పుకోలేదని ఇలా ఏడుస్తూ వచ్చేసింది. అయ్యో, అవునా? అయినా మావాడికేం తక్కువ?
ఎందుకు మీ ఇంట్లో వాళ్ళు మీ పెళ్లికి ఒప్పుకోలేదు? అంటే అమ్మా అది వారు చాలా గొప్పవారులే. గొప్పవారా? ఏం గొప్పవారు? అసలే మా వాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మా ఊర్లో మాకు కొంత ఆస్తి కూడా ఉంది. చూడ్డానికి చాలా బాగున్నాడు. ఇలాంటి వాణ్ణి వద్దని ఎలా అనగలరు అసలు? అమ్మా మన ఆస్తి గురించి ఏ అమ్మాయి ముందు మాట్లాడుతున్నావా? అసలు తనకి ఎంత ఆస్తి ఉందో తెలుసా? ప్రతి నెల వీరి ఆదాయము 50 లక్షల నుండి 60 లక్షల దాకా ఉంటుంది. ఇక కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు. అమ్మో, అవునా? అయితే వెంటనే ఇంటికెళ్ళిపోమ్మా. అరే ఏంటమ్మా అలా అంటున్నావు? అంత ఆస్తిపాస్తులున్న అమ్మాయికి మనం ఎలా సరిపోతాంరా? చూడమ్మా, నీ తల్లిదండ్రులు ఏం చెప్పారో నాకు తెలీదు గాని ఏం చెప్పినా నీ మంచిగా చెప్పుంటారులే. ఇంత ఆస్తి అంతస్తు గలదానివి మా ఇంట్లో నువ్వు ఉండలేవు. హాయిగా ఇంటికెళ్ళిపోమ్మా. ఇంటికెళ్ళాక నీకు కాస్త కష్టంగా ఉండొచ్చేమో. కాలం గడిచే కొద్దీ అంతా మర్చిపోతావులే. మా ఇంట్లో వాళ్లే అనుకుంటే మీరు కూడా మొదలుపెట్టారా? ఎవరు ఏం చెప్పినా నేను వినే స్థితిలో లేను. నేనొకసారి నిర్ణయం తీసుకున్నాను. కేవలం రఘుని మాత్రమే పెళ్లి చేసుకుంటానని. ఏంటి రఘు, సైలెంట్గా నిలబడి ఉన్నావు? నువ్వు కూడా మీ అమ్మకి చెప్పు. అమ్మా రోజాకి ఆస్తి ఉందన్న విషయం నాక్కూడా కొన్ని గంటల ముందే తెలిసింది. కాని నాకు 3 నెలల నుంచి పరిచయం ఉంది. ఈ 3 నెలల్లో ఏ రోజు డబ్బున్న అమ్మాయిలాగా నా వద్ద ప్రవర్తించలేదు. తను చెప్పేంతవరకు తనకు ఇంత ఆస్తి ఉందన్న విషయం కూడా నాకు తెలీదు. ఈ కాలంలో అప్పు చేసి కొన్న ఐఫోన్ ఉంటేనే తెగ ఫోజు కొడుతూ ఉంటారు కొందరు. అలాంటిది ఇంత ఆస్తి ఉన్నా ఏ రోజు నా వద్ద పొగరు చూపించలేదు. ఈ కాలంలో ఇంత మంచి అమ్మాయి మళ్ళీ దొరకదు. నేను కూడా రోజాని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అలా రఘు చంద్రకాంతంతో చెప్తాడు. చంద్రకాంతం కూడా అందుకొప్పుకుంటుంది. రఘు రోజాతో ఇలా చెప్తాడు. చూడు రోజా, మీ ఇంట్లో వారిని కాదనుకుని ఇలా రావడం తప్పు. ఏదేమైనా మనం మీ పెద్దవారిని ఒప్పించాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. పద, నిన్ను మీ ఇంటి వద్ద దిగబెడతాను. అలా రఘు రోజాని తీసుకొని ఇంటి నుంచి బయలుదేరతాడు. మరోవైపు కమల మరియు రాజారాం ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. రోజాని నేను నా సొంత కూతుర్లా చూసుకున్నాను. తనకు ఎంతో ప్రేమని పంచాను. కానీ ఈరోజు తను నన్ను విడిచి వెళ్ళిపోయింది. అయిపోయింది. మన జీవితం ఈ రోజుతో ముగియబోతుంది. అరే ఇప్పుడేం జరిగిందని ఇలా మాట్లాడుతున్నావు? మీకేమీ అర్థం కావటం లేదు. పరిస్థితి తీవ్రతని మీరర్థం చేసుకోలేకపోతున్నారు. రోజా ఇంటి నుండి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆస్తిపాస్తి ఏమీ అక్కర్లేదని వెళ్ళింది. అవును, అన్నిటికంటే అతనే ఎక్కువని అనుకొని ఇక్కడి నుంచి వెళ్ళింది. ఇప్పుడేమీ అక్కర్లేదని అనుకుని వెళ్ళింది. కాని పెళ్లి చేసుకుని నేరుగా ఇక్కడికే వస్తుంది. వ్యాపారాలు అలాగే ఆస్తి మొత్తం రోజా పేరు మీదే ఉన్నాయి కాబట్టి తప్పకుండా తను పెళ్లి చేసుకున్న వ్యక్తితో ఇక్కడికొస్తుంది. వచ్చి మొత్తం ఆస్తిని, వ్యాపారాలను చేజిక్కించుకుంటుంది. ఆ తర్వాత మనల్ని ఖచ్చితంగా ఇంటి నుండి బయటకు గెంటేస్తుంది. ఏంటి కమలా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను చెప్పేది నిజమండి. చూస్తూ ఉండండి. తప్పకుండా ఇదే జరుగుతుంది. ఒకవేళ రోజా మనసులో ఆస్తిపై ఎలాంటి ఇంట్రెస్ట్ లేకపోయినా తనని పెళ్లి చేసుకునేవాడు మాత్రం తప్పకుండా ఆస్తిని కాజేయాలని అనుకుంటాడు. ఇది రోజా ఆస్తి. ఎప్పటికైనా రోజాకి దక్కుతుందని నాకు తెలుసు. కానీ మనం చూపించే అబ్బాయిని కాకుండా వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటే తప్పకుండా అతడు మనల్ని అడ్డుకుంటాడు. అదే మనం చూపించే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే తప్పకుండా అబ్బాయి మనల్ని కూడా బాగా చూసుకుంటాడు అంటూ కమల తెగ బాధపడిపోతూ ఉంటుంది. కాని ఏం చేస్తాం చెప్పు? రోజా ఎవరినో ప్రేమించింది. అతనే కావాలని పట్టుబట్టి కూర్చుంది. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వే కాస్త ఏం చేయాలో చెప్పు. ఇప్పుడు మనమేం చెప్పినా రోజా వినే పరిస్థితిలో లేదు. నాకు అనుమానంగా ఉంది. ఖచ్చితంగా అబ్బాయి ఎవరో మన రోజా ఆస్తిని కాజేయడానికే ఇలా అతన్ని ప్రేమ వలలో బంధించినట్టున్నాడు. ఎప్పటికైనా అతని నిజస్వరూపం బయటపడక తప్పదు. ప్రస్తుతం మనం రోజాని వదలకోకూడదు. రోజాకి అలాగే అబ్బాయికి పెళ్లి చేద్దాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అలా కమల రాజారాంతో చెప్తుంది. అయితే ఈ రోజా ఎక్కడికెళ్ళిందో ఏమో, పద వెళ్ళి వెతుకుదాం. అలా రాజారాం మరియు కమల ఇద్దరూ రోజా కోసం రోడ్డుపై వెతుకుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి రఘు రోజాని తీసుకుని వస్తాడు. అరే రోజా, ఎక్కడికెళ్ళిపోయామ్మా? ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఏదో 4 మాటలన్నామని ఇలా నువ్వు వెళ్ళిపోతే ఎలా చెప్పు? నువ్వు లేకపోతే మేం ఎలా బ్రతకగలమమ్మా? సారీ అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇకపై ఎప్పుడూ ఇలా వెళ్ళను. కానీ నేనొక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏది ఏమైనా సరే నేను కేవలం రఘుని మాత్రమే పెళ్లి చేసుకుంటానమ్మా. ఇలా రోడ్డుపై ఈ విషయాల గురించి మాట్లాడటమేమీ బాగోలేదు. పదండి, అందరం ఇంటికెళ్దాం. నువ్వు కూడా ఇంటికి రా బాబు. అలా అందరూ ఇంటికెళ్తారు. నువ్వేనా మా అమ్మాయి చెప్పిన రఘువి? అవునండి, నా పేరు రఘు. రోజాని నేను మీ ఇంటికి తీసుకొస్తూ ఉన్నాను.
ఆలోగా మీరే దారిలో కనబడ్డారు. అవును నాన్నా, ఇతను నాకు సర్ది చెప్పి ఇంటికి తీసుకుని వస్తూ ఉన్నాడు. చూడు బాబూ, చిన్నతనంలోనే రోజా తల్లిదండ్రులు చనిపోయారు. అప్పట్నుంచి రోజాని మేము మా సొంత కూతుర్లా చూసుకున్నాం. కేవలం రోజాని మాత్రమే కాదు, తన ఆస్తిని అలాగే ఫ్యాక్టరీని అంతే జాగ్రత్తగా కాపాడుకున్నాం. నా తర్వాత ఈ బాధ్యత అంతా మీపై పడుతుంది. ఫ్యాక్టరీని సరిగ్గా చూసుకోకపోయినా పర్లేదు కానీ నా కూతుర్ని మాత్రం బాగా చూసుకోండి. ఎందుకంటే రోజా చాలా మంచిది. మీరు సపరేట్గా చెప్పాలి అంకుల్ గారు. నేను తప్పకుండా రోజాని బాగా చూసుకుంటాను. అలా రఘు రాజారాంకి మాటిస్తాడు. ఒకసారి మీ అమ్మగారిని రేపింటికి తీసుకుని రా బాబు. అందరం కలిసి మాట్లాడుకుందాం. అలాగే ముహూర్తాలు ఎప్పుడు పెట్టాలో కూడా మాట్లాడుకుందాం. అలా రోజా పేరెంట్స్ చెప్పడంతో రఘు చాలా సంతోషిస్తాడు. రఘు వెంటనే ఇంటికెళ్ళి ఈ విషయాన్ని తన తల్లితో కూడా చెప్తాడు. మరుసటి రోజు రఘు మరియు చంద్రకాంతం ఇద్దరూ తయారవుతూ ఉంటారు. ఒరేయ్, నాకెందుకో భయంగా ఉందిరా. ఈ మధ్య టీవీల్లో చూస్తున్నాంగా, బాగా డబ్బున్న అమ్మాయి తరపు వాళ్ళు పేదవాళ్లైన అబ్బాయి తరపు వాళ్ళని లేపేస్తున్నారు. నాకెందుకో భయంగా ఉందిరా. అరే, ఇలా భయపడాల్సిన అవసరమేమీ లేదమ్మా. నిన్న నేను రోజా పేరెంట్స్ని చూశాను. వారు చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు. చాలా మంచివారిలో ఉన్నారు. వారికి రోజా అంటే ఎంతో ఇష్టం. మనల్ని కూడా వాళ్ళు బాగా చూసుకుంటారులే అమ్మా. అలా రఘు మరియు చంద్రకాంతం ఇద్దరూ రోజా ఇంటికి వెళ్తారు. అలా ఆ కుటుంబమంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఒక పంతులు కూడా వస్తాడు. మరో 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. అబ్బాయి అలాగే అమ్మాయి జాతకాలను పరిశీలించగా ఆ ముహూర్తం వారికి ఎంతో బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే తప్పకుండా ఆ ముహూర్తాన్ని ఖాయం చేద్దాం. అరే, 2 రోజుల్లో పెళ్ళంటే ఎలా కుదురుతుంది? ఇప్పటికీ నేను ఈ పెళ్లి గురించి ఎవ్వరికీ చెప్పనేలేదు. అయితే ఇప్పుడు చెప్పండి, పెళ్లి ఎంత త్వరగా జరిగితే అంత బాగుంటుంది. అవునమ్మా, ఎందుకంటే మరో 3 నెలల వరకు ఎలాంటి ముహూర్తాలు లేవు. ఒకవేళ ఈ ముహూర్తాన్ని మీరు వద్దని అనుకుంటే మరో 3 నెలల నుండి 4 నెలల వరకు ఆగాల్సి ఉంటుంది. అయితే ఇదే ముహూర్తాన్ని ఖాయం చేసేయండి. అయితే మీరందరూ వెళ్ళి పెళ్లి షాపింగ్ మొదలు పెట్టండి. నేను బంధువులందరినీ పెళ్లికి ఆహ్వానిస్తాను. చంద్రకాంతం గారు, మీరు కూడా మీ బంధువులకు ఫోన్ చేసి అందరినీ రమ్మని చెప్పండి. అలా పెళ్లి పనులు మొదలవుతాయి. అందరూ కలిసి పెళ్లి షాపింగ్ కూడా చేస్తారు. చంద్రకాంతం తన బంధువులందరికీ ఫోన్ చేసి పెళ్లికి రమ్మని ఆహ్వానిస్తుంది. రాజారాం కూడా తన తెలిసిన వారిని పెళ్లికి ఆహ్వానిస్తూ ఉంటాడు. అలా పెళ్లి రోజు రానే వస్తుంది. అందరూ కలిసి రఘుకి మరియు రోజాకి పెళ్లి కూడా చేస్తారు. అలా పెళ్లి ముగిసిన తర్వాత రఘు రోజాని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. చూడండి చంద్రకాంతం గారు, మా రోజాని జాగ్రత్తగా చూసుకోండి. తనని ఎటువంటి లోటు తెలియకుండా పెంచాము. కష్టమన్న మాట తెలియకుండా చూసుకున్నాం. మీరు కూడా అలాగే చూసుకుంటారని అనుకుంటున్నామండి. అరే, మీరు ఇలా నాకు చెప్పాలా కమలగారు? నేను తనని బాగా చూసుకుంటానులే, మీరేం బాధపడకండి. మీరేమి కంగారు పడకండి అత్తయ్య. మామయ్య, మీరు కూడా భయపడకండి. నేను మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను. అలా రఘు, రోజా మరియు చంద్రకాంతం వారింటికి వెళ్ళిపోతారు. కమల ఇంటికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటోనండి, ఇంత హఠాత్తుగా రోజా మనకు దూరం అవుతుందని అసలు అనుకోలేదు. ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో ఏమో. దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఈరోజు అమ్మాయి ఇంటి నుండి వెళ్ళింది. రేపు తన వెంట ఆస్తి కూడా వెళ్ళిపోతుంది. తన వెంట మన సంతోషం కూడా వెళ్ళిపోతుంది. ఇక మనం అనాథలుగా మిగిలిపోవాల్సిందే. ఇన్నాళ్లుగా మీరు కష్టపడి మీ అన్నగారి ఫ్యాక్టరీని ఇంత దూరం తీసుకొచ్చారు. అయినా మీ కష్టాన్ని గుర్తించేవారు ఎవ్వరూ ఉండరు. చూస్తూ ఉండండి, మనకు ఆ ఓల్డేజ్ హోమే గతవుతుందేమో. నువ్వు చెప్తుంది వింటుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. రోజా కొంచెం కూడా బాధపడలేదు. హాయిగా రఘుతో వెళ్ళిపోయింది. మీరేం చేస్తారో నాకు తెలీదు. అబ్బాయి మన ఇంటికి ఇల్లరికం రావాలి. రఘుని చూస్తుంటే ఇలా ఇల్లరికం వచ్చేలా కనిపించడం లేదు. అయినా ఈ కాలంలో ఎవరి ఇల్లరికం వస్తున్నారు చెప్పు? మీరన్నది కూడా నిజమే. కనీసం ఇల్లరికం కాకపోయినా ఆ అబ్బాయి కొన్ని రోజుల పాటు మన ఇంట్లో ఉంటే మంచిది. అప్పుడే అతని గుణగణాలేంటో మనకు కూడా తెలుస్తాయి కదా. నా వద్ద ఒక ఐడియా ఉంది. అతను పనిచేసే ఆఫీస్ ఓనర్ నా స్నేహితుడు. మన ఏరియాలో కూడా ఆఫీస్ బ్రాంచ్ ఒకటి ఉంది. కాబట్టి మనం అతన్ని ట్రాన్స్ఫర్ అయ్యేలా చేయాలి. అప్పుడు తప్పకుండా అతను మన ఇంటికొస్తాడు. అతనితో పాటు రోజా కూడా వస్తుంది. అలా రాజారాం రఘు పనిచేసే ఆఫీస్ ఓనర్తో మాట్లాడతాడు. ఆఫీస్ ఓనరు రాజారాంకి మంచి స్నేహితుడు కావడంతో అతను రాజారాం చెప్పినట్టుగానే చేస్తాడు. అలా రఘుకి ట్రాన్స్ఫర్ అవుతుంది. రేపటి నుండి నేను వేరే బ్రాంచ్కి వెళ్ళాలి. రేపటి నుండి అక్కడే పనిచేయాల్సి ఉంటుంది. అవునా? ఇంతకీ ఏ బ్రాంచ్కి వెళ్ళాలి? కళ్యాణ్ నగర్ బ్రాంచ్కి వెళ్ళాలి. ఏంటి, కళ్యాణ్ నగర్ బ్రాంచా? అంటే మా ఇంటి దగ్గరే. కానీ ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళడం అంటే చాలా కష్టం కదా.
ప్రయాణానికే 2 నుంచి 3 గంటలు పడుతుంది. 9 గంటలకల్లా మీరు ఆఫీస్లో ఉండాలి. అంటే మీరు 6 గంటలకల్లా బయలుదేరాలి. మరి 6 గంటలకల్లా బయలుదేరాలంటే ఇక మేమెప్పుడు వంట వండాలి? అమ్మో, పెద్ద సమస్య వచ్చి పడింది కదా రఘు. అవును, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. వెంటనే జాబ్ మానేసి ఏదైనా కొత్త జాబ్ వెతుక్కుందామనుకుంటున్నాను. అలా ఎలా మానేస్తావురా? ఒకవేళ మానేసినా అంత త్వరగా నీకు ఉద్యోగం మళ్ళీ దొరుకుతుందా చెప్పు? అలా అని అంత దూరం ఎలా ప్రయాణించి వెళ్ళగలనమ్మా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది రఘు. మనమంతా కొన్ని రోజుల పాటు మా ఇంట్లో ఉందాం. అక్కడే ఉంటూ ఆ ఏరియాలో ఒక మంచి ఇల్లు వెతుక్కుందాం. ఈ ఐడియా ఏదో బాగుందిరా. ఇలా చేస్తేనే నీకు స్ట్రెస్ తగ్గుతుంది. రేపు పొద్దున్నే మీరిద్దరూ బయలుదేరండి. అదేంటత్తయ్యా, మీరు రావడం లేదా? అయ్యో, నేను మీ ఇంటికొస్తే ఏం బాగుంటుందమ్మా? అది పద్ధతి కాదు కదా. నువ్వనుకో, ఎన్ని రోజులైనా మీ పుట్టింట్లో ఉండొచ్చు. వీడు కూడా ఆ ఇంటి అల్లుడు కాబట్టి దర్జాగా ఇంట్లో ఉండొచ్చు. కానీ నా పరిస్థితి అలా కాదు కదా. నేనక్కడ ఎలా ఉండగలను చెప్పు? రేపొద్దున నాకు మాట కూడా వస్తుంది. అందుకే మీరిద్దరూ వెళ్ళి ఉండండి. వెంటనే ఒక ఇల్లు వెతకండి. ఆ తర్వాత మనమంతా కొత్తింటికి వెళ్ళిపోవచ్చులే. అలా చంద్రకాంతం చెప్పడంతో మరుసటి రోజు రఘు మరియు రోజా ఇద్దరూ కమల ఇంటికి వెళ్తారు. కమల రాజారాంతో ఇలా చెప్తుంది. రాత్రి ఏం చెప్పానో గుర్తుంది కదా? ఆ అబ్బాయి నుండి మనం మన రోజాని కాపాడుకోవాలి. అతన్ని ఎలా అయినా ఈ ఇంటి నుండి గెంటేయాలి. రోజాని అలాగే అతన్ని దూరం చేయాలి. అప్పుడే రోజా జీవితం బాగుపడుతుంది. ఇంత ఆస్తి పెట్టుకుని అద్దె ఇంట్లో బతకాల్సిన కర్మ దానికేం పట్టింది? అవును, నువ్వు చెప్తున్నది కూడా నిజమే. ఎలా అయినా రఘు అలాగే రోజాని వేరు చేయాలి. వారికి డైవర్స్ ఇప్పించాలి. ఆ తర్వాత రోజాని ఒక మంచి ఆస్తిపరుడికిచ్చి పెళ్లి చేయాలి. అప్పుడే మన బాధ్యత తీరుతుంది. అలా రాజారాం మరియు కమల ఇద్దరూ రఘుని మరియు రోజాని విడగొట్టాలి అనుకుంటూ ఉంటారు. మరోవైపు రోజా మరియు రఘు ఇద్దరూ బయలుదేరుతూ ఉంటారు. అన్ని సర్దుకున్నారా? ఒరేయ్, ఆ నల్లెపెట్టెని సర్దుకున్నావా? అయ్యో అమ్మా, అది నల్లపెట్టె కాదు, ల్యాప్టాప్. సరేలే, అదే నేను కూడా అన్నాను. అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. మళ్ళీ అక్కడికెళ్ళాక ముఖ్యమైన వస్తువు దొరక్కపోతే బాధపడాల్సి వస్తుంది. అన్నీ జాగ్రత్తగా సర్దుకున్నామత్తయ్యా. ఉన్నదల్లా ఒక్కటే బాధ. మిమ్మల్ని వదిలి వెళ్లేందుకు అస్సలు మనసు రావటం లేదు. అయినా నేను లేకుండా మీరు ఒంటరిగా ఎలా ఉండగలరు చెప్పండి? అందుకే మీరు కూడా మాతో పాటే వచ్చేయండి. ఆ తర్వాత ఏం జరిగితే అదే జరిగింది. వద్దులేమ్మా, అది మర్యాద కాదు. మీరు వెళ్ళి మెల్లగా ఏదో ఒక మంచి ఇంటిని చూడండి. ఆ తర్వాత నేను అక్కడికి వచ్చేస్తానులే. ఒంటరిగా ఉండటం నాకు అలవాటేగా. వీడు పట్నంలో ఇక్కడ చదువుకున్నన్ని రోజులు ఆ పల్లెటూరులో నేను ఒంటరిగానే బతికాను. నాకేమీ ఇబ్బంది లేదు. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అలా చంద్రకాంతం చెప్పడంతో రోజా మరియు రఘు ఇద్దరూ అత్తారింటికి బయలుదేరతారు. మరోవైపు కమల మరియు రాజారాం ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయి వాళ్ళు బయలుదేరారట. ఏ క్షణమైనా ఇక్కడ ఉండొచ్చట. అవునా? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాణ్ణి మనం ఇంటి నుంచి గెంటేయాలి. నాకు బాగా నమ్మకముంది. వాడు ఖచ్చితంగా మన అమ్మాయి ఆస్తి కోసమే వెంటపడినట్టున్నాడు. మరే, వాణ్ణి ఇంటి నుండి గెంటేంతవరకు నేను నిద్రపోను. అబ్బా, తల పగిలిపోతుంది. సరే, నేను కాసేపు వెళ్ళి నిద్రపోతాను. ఇప్పుడే కదే నిద్రపోయానన్నావు, అప్పుడే పెద్దగా ఆవలించి గదిలోకి వెళ్తున్నావు. అదేదో డైలాగ్ కోసం అన్నానులేండి. అయినా అమ్మాయి రావడానికి ఇంకా 4 గంటల సమయం ఉంది కదా. సరే సరే, నేనిక వెళ్ళి నిద్రపోతానులే. అలా కమల తన గదిలోకి వెళ్ళి నిద్రపోతూ ఉంటుంది. అలా కొంత సమయం తర్వాత రఘు మరియు రోజా ఇంటికి వస్తారు. కమల వారికి హారతిస్తుంది. ప్రయాణం ఎలా జరిగింది రోజా? బాగానే జరిగిందమ్మా. ఇంతకీ నా రూమ్ క్లీన్ చేయించారా? ఎప్పుడో చేయించాను. వెళ్ళండి, గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నేను నీకు ఎంతో ఇష్టమైన ప్రాన్స్ బిర్యానీ వండుతాను. అయ్యయ్యో వద్దమ్మా, నేను ప్రాన్స్ తినటం మానేశాను. రఘుకి ప్రాన్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. తన కోసమే నేను ప్రాన్స్ మానేశాను. ఏంటి, నీకిష్టమైన ప్రాన్స్ తినటం మానేశావా? ఇది మరీ బాగుంది. ఏంటల్లుడు గారు ఇది? మా అమ్మ ఇష్టాలను ఇలా మీరు మార్చేస్తే ఎలా చెప్పండి? నాకోసం మానవద్దని నేను ఎంతో చెప్పానత్తయ్యా, కాని వింటే కదా. అప్పుడే భర్తకు తగ్గట్టుగా నడుచుకుంటున్నామన్నమాట. ఎంత పెద్దదైపోయింది నా కూతురు. అదేంటి నాన్న అలా అంటారు? మీరు కూడా అమ్మకు నచ్చని కాకరకాయ అసలు ముట్టుకోరు కదా. ఇది కూడా అంతే. మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను. అలా రోజా రాజారాంతో చెప్తుంది. ఇంతలో ఆఫీసు నుండి కాల్ రావడంతో రఘు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. రోజా తన గదిలోకి వెళ్తుంది.
రాజారాం మరియు కమల ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసారా, అతను మన అమ్మాయిని ఎంత కంట్రోల్లో పెట్టుకున్నాడు. అతనికిష్టం లేని ఆహారం కూడా మన అమ్మాయి తినకూడదట. అయినా మన అమ్మాయికి ఏమాత్రం బుద్ధి లేదు. పోయి పోయి ఇలాంటి వాణ్ణి చేసుకుంది. అయినా వాళ్ళని విడదీయడానికి మనమున్నాం కదా, వారంలో వాళ్ళని విడదీసి విడాకులిప్పిచ్చేద్దాం. విడదీద్దాం, విడాకులిప్పిద్దామని అంటున్నారు కానీ ఎలాగో మాత్రం చెప్పడం లేదు. మీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పండి. ఒక పని చేస్తాను, అల్లుడి పేరు మీద ఇంటి అడ్రస్కి రకరకాల ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ని ఆర్డర్ పెడతాను. అన్నీ క్యాష్ ఆన్ డెలివరీలో వచ్చేలా చేస్తాను. ప్రొడక్ట్ డెలివరీస్ అన్నీ సాధారణంగా డే టైంలోనే ఉంటాయి. ఆ సమయంలో అబ్బాయి ఆఫీస్లో ఉంటాడు. ఈ గ్యాప్లో మనం వారి మధ్య గ్యాప్ తీసుకుని రావచ్చు. అలా రాజారాం కొన్ని ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ని ఇంటికి ఆర్డర్ పెడతాడు. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. అలా మరుసటి రోజు రఘు ఇంట్లో లేని సమయంలో ఆర్డర్లన్నీ ఇంటికొస్తాయి. సార్, కాస్త రఘుగారిని పిలుస్తారా? రఘువా? రఘు ఇంట్లో లేడయ్యా. ఆగు, మా అమ్మాయిని పిలుస్తాను. ఇదిగో రోజా, ఎవరో డెలివరీ బాయ్ వచ్చాడు. చూడు, ఏమైనా ఆర్డర్ పెట్టారా? నేనేం ఆర్డర్ పెట్టలేదు నాన్నా. రఘుగారు ఆర్డర్ పెట్టారండి. అవునా? ఇన్ని ఐటమ్స్ రఘుని ఆర్డర్ చేశాడా? ఇలా ఆర్డర్ చేసినట్టు నాకొక్క మాట కూడా చెప్పలేదే. సరేలే, థ్యాంక్ యూ. మేడం, ఇది క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్. మీరు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. మొత్తం అన్ని ఐటమ్స్కి 50,000 పే చేయాల్సి ఉంటుంది. అమ్మో, 50,000? వామ్మో, అంతలా ఏం ఆర్డర్ పెట్టాడే అల్లుడు? ఆయన ఆర్డర్ పెట్టే ముందు ఒక్కసారైనా నీకు చెప్పాలా? ఏవైనా ముఖ్యమైన వస్తువులు ఆర్డర్ పెట్టాడేమో అమ్మా. నేనే పే చేస్తానులే. అలా రోజా డెలివరీ బాయ్కి డబ్బులు పే చేస్తుంది. డెలివరీ బాయ్ వస్తువులన్నింటినీ ఇంట్లో పెట్టి వెళ్ళిపోతాడు. ఇక మెల్లగా కమల రోజా మెదడులోకి విషాన్నెక్కించే ప్రయత్నం చేస్తుంది. ఏంటమ్మా ఇది? అల్లుడు ఏంటి ఇలా చేశాడు? ఈ వస్తువులన్నీ ఇవాళ డెలివరీ అవుతున్నట్టు అతనికి తెలీదా? తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ మధ్య ఫోన్లకు డెలివరీ ముందు మెసేజ్లు వస్తుంటాయి కదా, మరి ఇలా ఎందుకు చేసినట్టు? చెప్పుంటే బాగుండేది. అయినా ఇందులో ఏమున్నాయి? అంటూ కమల పార్సిల్స్నే ఓపెన్ చేస్తుంది. అందులో ఉపయోగకరమైన వస్తువులు ఏవీ ఉండవు. అన్నీ ఇంటి అలంకరణ కోసం వాడే కాస్ట్లీ బొమ్మలుంటాయి. వాటిని చూసి రోజా ఆశ్చర్యపోతుంది. ఇవన్నీ రఘు ఆర్డర్ పెట్టాడంటే నేను నమ్మలేకపోతున్నాను. వీటితో అసలు రఘుకి ఎలాంటి పని లేదు. చాలే ఊరుకో అమ్మాయి, అన్నిటికీ భర్తని వెనకేసుకొస్తున్నావు. కావాలని ఆర్డర్ పెట్టుంటాడు, కావాలనే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాడు. నువ్వు పే చేస్తావని అతనికి ముందే తెలుసు. ఏంటో అల్లుడు గారు ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు? అంటూ కమల మాట్లాడి అక్కడ్నుంచి మెల్లగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. వీలైనంతగా అల్లుడిపై చాడీలు చెప్పాను. ఇక కూతురు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. తప్పకుండా వాళ్ళిద్దరికీ గొడవ జరుగుతుందిలేండి. మనక్కూడా అదే కావాలి కదా. అలా రాజారాం మరియు కమల నవ్వుకుంటూ ఉంటారు. అలా ఆ రాత్రికి రఘు అలసిపోయి ఇంటికి వస్తాడు. ఏంటి రఘు, ఈ వస్తువులన్నీ ఏంటి? అరే, నాకెలా తెలుస్తుంది? మీ ఇంట్లో ఉన్న వస్తువుల గురించి నీకు తెలియాలి గాని నాకేం తెలుస్తుంది చెప్పు. అరే, ఈ వస్తువులన్నీ నువ్వు ఆర్డర్ పెట్టినవే కదా. ఉదయం నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే ఇవి ఇంటికొచ్చాయి. 50,000 రూపాయలు పే చేసి వీటిని తీసుకున్నాను. వాట్? నేను కొన్నానా? నోనో, నేనిలాంటి వస్తువులను ఎందుకు ఆర్డర్ పెడతాను చెప్పు. ఒకవేళ ఆర్డర్ పెట్టినా నీకు చెప్తాను కదా. అయినా వీటికి డబ్బులు పే చేసే ముందు ఒకసారి నాకు కాల్ చేయాల్సింది కదా. ఏమో, ఇందులో ముఖ్యమైన వస్తువులుంటాయనుకుని పే చేశాను. ఆ తర్వాత తెరిచి చూస్తే అన్నీ కాస్ట్లీ బొమ్మలే ఉన్నాయి. అయ్యయ్యో, ఎంత కష్టపడి దాచుకున్నావా ఆ డబ్బుల్ని? అనవసరంగా నాకోసం ఖర్చు పెట్టాల్సొచ్చింది. డోంట్ వరీ, ఇప్పుడే నీకు 50,000 ఇచ్చేస్తాను. చిచి, వద్దు రఘు. ఆ వస్తువులు ఎలా వచ్చాయో కానీ వచ్చేశాయి. నువ్వు డబ్బులివ్వాల్సిన పనేం లేదులే. ఇంక మనం ఏమైనా డబ్బు ఇచ్చి పుచ్చుకునే సాధారణ ఫ్రెండ్స్ అనుకుంటున్నావా? ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. పద, వీటిని మన గదిలో అలంకరించుకుందాంలే. అలా ఇద్దరూ గొడవ పడకుండా వచ్చిన వస్తువుల్ని గదిలో అలంకరించుకుంటూ ఉంటారు. ఇదంతా దగ్గరుండి చూసిన రాజారాం మరియు కమల ఆశ్చర్యపోతారు. అనుకున్నదొకటి అయినదొకటి. ఇలా జరిగిందేంటి కమలా? అదేనండి, నాకు కూడా అర్థం కావటం లేదు. బాగా గొడవ పడతారనుకుంటే ఇలా కలిసిపోయి వచ్చిన వస్తువులతో తమ గదిని హాయిగా అలంకరించుకుంటున్నారు చూడండి. మనం చేసిందంతా వేస్ట్ అయిపోయింది. కేవలం ఒక్కసారికి అలా అనుకుంటే ఎలా చెప్పు? ఇంకా మన వద్ద చాలా ప్లాన్లున్నాయి. ఇంకా మనం చాలా ఎత్తులు వేద్దాం. వారం కాకపోతే కనీసం ఒక నెలకైనా అతన్ని ఇంటి నుంచి గెంటేద్దాం. అలా రాజారాం మరియు కమల మరొక ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇంతలో కమలకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే కమల తనకు వచ్చిన ఆలోచనని రాజారాంకి చెప్తుంది. ప్లాన్ అదిరిపోయింది. ఈ ఆదివారమే మనం దాన్ని అమలు చేద్దాం.
అలా ఆదివారం రానే వస్తుంది. ఇంట్లో రోజా లేనట్టుంది. ఇప్పుడే బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. అల్లుడు మాత్రమే ఇంట్లో ఉన్నాడు. ఇదే సరైన సమయం. ఇప్పుడే నేను అల్లుడి దగ్గరికి వెళ్ళి మన ప్లాన్ని అమలు చేస్తాను. అలా కమల అల్లుడి వద్దకు వెళ్తుంది. రండత్తయ్య, రండి కూర్చోండి. ఏంటి బాబూ, ఏం చేస్తున్నావు? ఏం లేదత్తయ్య, ఆదివారం కావడంతో విశ్రాంతి తీసుకుంటున్నాను. నువ్వేమీ అనుకోకపోతే ఒక పని చేసి పెడతావా? చెప్పండత్తయ్య, తప్పకుండా చేసి పెడతాను. నాక్కూడా ఏ పని లేక బోర్ కొడుతుంది. నిన్ననే ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేశాను. అలా శుభ్రం చేసి ఒక్కో గదిలో ఒక్కో మూట పెట్టాను. ఆ మూటలో ఆ గదిలో దొరికిన వేస్ట్ సామాన్లున్నాయి. నువ్వేం చేస్తావంటే ఆ వేస్ట్ సామాన్లన్నిటినీ తీసుకుని వెళ్ళి మన ఇంటి బయటున్న చెత్త కుప్పలో పడి. అలాగే అత్తయ్య, ఇప్పుడే చేస్తాను. అలా కమల చెప్పడంతో రఘు ఇంట్లో ఉన్న ప్రతి గదిలోకి వెళ్ళి ఆ గదిలో ఉన్న వేస్ట్ సామాన్ల మూటని తీసుకుని వెళ్ళి ఇంటి బయట పాడేస్తూ ఉంటాడు. అలా ఇంట్లో ఉన్న చెత్త మొత్తాన్ని బయట పారేసి ఇంటి లోపలికి వస్తాడు. చెత్త మొత్తం బయట పడేశావా బాబు? చాలా మంచిది. చెత్త ముట్టుకున్నావు కదా, వెళ్ళి స్నానం చేసుకో బాబు. అలాగే ఇంట్లో తిరుగుతుంటే ఏం బాగుంటుంది చెప్పు? మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడే వెళ్ళి స్నానం చేస్తాను. అలా రఘు స్నానం చేయడానికి తన గదిలోకి వెళ్ళిపోతాడు. సరిగ్గా అప్పుడే రాజారాం తన అన్న అలాగే వదిన అంటే రోజా తల్లిదండ్రుల ఫోటో తీసుకుని వెళ్ళి చెత్తలో పడేస్తాడు. అలా కొంత సమయానికి బ్యూటీ పార్లర్ నుండి రోజా ఇంటికి వస్తుంది. ఇంటి బయట చెత్త కుప్పలో పడి ఉన్న తన తల్లిదండ్రుల ఫోటోని చూస్తుంది. రోజాకి చాలా కోపం వస్తుంది. ఎవరు ఈ పని చేసింది? ఎవరు చేశారు ఈ పని? అమ్మా, వెంటనే ఇంట్లో ఉన్న వర్కర్లందరినీ పిలు. ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తారు? అయ్యయ్యో, ఏమైందమ్మా? ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు? ఎవరో తెలీదు కాని అమ్మ నన్న ఫోటోని తీసుకుని వెళ్లి చెత్తలో పడేశారు. ఏ పని వాళ్ళు ఈ పని చేశారో నాకు తెలియాలి. అయ్యో, ఈరోజు పనివాళ్ళు అసలు పనికి రాలేదు. ఇందాకే అల్లుడికి ఇంట్లో ఉన్న చెత్తని పడేయమని చెప్పానమ్మా, చిన్న పని. బహుశా అతనే ఈ ఫోటోని కూడా తీసుకుని వెళ్ళి చెత్తలో పడేసుంటాడు. వాట్? అన్నా వదినల ఫోటో చెత్తలో ఉందా? ఏంటమ్మా ఇది? అల్లుడిలా ఎందుకు చేస్తున్నాడు? అన్నా వదినల ఫోటో అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నాకంటే నీకెవరి ఫోటో అంటే ఎంతో ఇష్టం. అలాంటిది ఆ ఫోటోని తీసుకెళ్లి చెత్తలో ఎలా పడేశాడు? నాకు చాలా కోపం వచ్చేస్తుంది. అదే పొజిషన్లో ఇంకా ఎవరైనా ఉండుంటే నేనేం చేసేవాడినో ఏమో. అయ్యో, ఊరుకోండి. అలా ఇంటి అల్లుడిపై కోపడితే ఏం బాగుంటుంది? అయినా అల్లుడు ఏ ఉద్దేశంతో ఇలా చేశాడో ఏమో. ఇంతలో రఘు స్నానం చేసుకుని తయారై బయటకు వస్తాడు. రోజా రఘుని కోపంగా చూస్తూ ఉంటుంది. ఏం జరిగింది రోజా? ఎందుకిలా కోపంగా చూస్తున్నావు? ఇంట్లో ఉన్న పాత సామాన్లను అలాగే చెత్తని నువ్వేనా బయట పడేసింది? అవును, నేనే. ఇంట్లో ఉన్న చెత్త మొత్తాన్ని తీసుకునెళ్ళి బయటపడేశాను. అత్తయ్యగారే చెత్త మొత్తం బయట వేయమని చెప్పారు. చెత్త మొత్తం బయట వేయమన్నారు కానీ నువ్వు మా అమ్మ నాన్నల ఫోటోలు ఎందుకు బయట పెట్టావు రఘు? అసలు ఈ ఫోటో అంటే నాకెంత ఇష్టమో తెలుసా? ఎందుకు రఘు, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏంటి? ఈ ఫోటోని నేను చెత్తలో పడేశానా? లేదు లేదు, నేనలా చేయలేదు. అరే, నేనెందుకు ఈ ఫోటోని చెత్తలో పడేస్తాను చెప్పు? అసలు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. నువ్వు చెప్పేంతవరకు మీరు మీ తల్లిదండ్రులని నాకు తెలీదు. మూటలో అసలేముందో నేను చెక్ చేయలేదు. అలాగే మూటని తీసుకుని వెళ్ళి చెత్తలో పడేశాను. నేను ఈ ఫోటోని నిజంగా గమనించలేదు. ఎవరో మూటలో ఫోటోని పెట్టినట్టున్నారు. నేనది గమనించకుండా ఫోటోని బయట పడేసినట్టున్నాను. సో సారీ రోజా అంటూ రఘు రోజా చేతిలో ఉన్న ఫోటోని తన చేతిలోకి తీసుకుంటాడు. ఆ ఫోటోని చక్కగా శుభ్రం చేస్తాడు. ఆ ఫోటోని గోడకి తగిలిస్తాడు. వెంటనే ఒక పువ్వుల హారాన్ని కూడా వేసి ఇలా అంటాడు. అత్తయ్య, మామయ్య, నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా కారణంగా మీ కూతురు చాలా బాధపడుతుంది. ఇకపై ఎప్పుడూ ఇలా చేయను. అలా రఘు ఫోటోని చూసి క్షమాపణలు చెప్తాడు. అది చూసిన రోజా పూర్తిగా కరిగిపోతుంది. ఎవరో ఫోటోని మూటలో పెట్టినట్టున్నారు. నువ్వేమో ఆ మూటలను తీసుకుని వెళ్లి బయట పడేసినట్టున్నావు. ఇందులో నీ తప్పేమీ లేదులే రఘు. ఇట్స్ ఓకే, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అమ్మా, ఇంతకీ ఏం వండావు? నాకు బాగా ఆకలిగా ఉంది, వెంటనే వడ్డించు. అలా గొడవ పడాల్సిన సమయంలో కూడా రఘు మరియు రోజా ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోతారు. ఇది చూసిన రాజారాం మరియు కమల కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఏంటండి ఇది? పెద్ద గొడవ జరుగుతుందనుకుంటే ఇద్దరు ఇలా మళ్ళీ కలిసిపోయారు. ఏంటో, ఏం చేసినా వీళ్ళిద్దరూ అసలు గొడవ పడటమే లేదు. నేను కూడా ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుందనుకున్నాను. అంతా నాశనం అయిపోయింది. చచ్చా, ఇప్పుడిక మనం మరొక ప్లాన్ వేయక తప్పదు. అలా రాజారాం మరియు కమల మరొక ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇంతలో సడన్గా కమలకు ఒక మంచి ఐడియా వస్తుంది.
రఘు డబ్బు కోసమే రోజాని పెళ్లి చేసుకున్నాడని మనం రోజా దగ్గర నిరూపిస్తే ఏం జరుగుతుంది? రోజా తప్పకుండా రఘుని వదిలేస్తుంది. మరి నిరూపించడం ఎలా? దానికోసం నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. అదేంటంటే అంటూ కమల తన మనసులో ఉన్న ఆలోచనని తన భర్త అయిన రాజారాంతో చెప్తుంది. రాజారాం కూడా అందుకు ఒప్పుకుంటాడు. ఐడియా బాగుంది. కనీసం ఈ ఐడియా అయినా వర్కౌట్ అయితే బాగుంటుంది. నేనిప్పుడే వెళ్ళి లాయర్తో మాట్లాడతాను. మన ప్లాన్ మొత్తం చెప్తాను, ప్లాన్కి తగ్గట్టుగా. అలా రాజారాం లాయర్తో మాట్లాడడానికి బయలుదేరతాడు. ఎలా అయినా ప్లాన్ వర్కౌట్ అవ్వాలని కమల ఆ దేవుడికి తెగదండాలు పెట్టేస్తూ ఉంటుంది. అలా ఒకరోజు ఇంట్లో రఘులేని సమయంలో లాయర్ ఇంటికి వస్తాడు. లాయర్ గారు, రండి రండి, ఏంటిలా వచ్చారు? అదేంటండి అలా అడుగుతున్నారు? మీరు ఆస్తి పంపకాలు చేస్తున్నారటగా, అందుకే వచ్చాను. ఏంటి, నేను ఆస్తి పంపకాలు చేస్తున్నానా? అలా అని మీకెవరు చెప్పారు? ఇంతలో అక్కడికి రోజా వస్తుంది. ఏంటి లాయర్ గారు ఇలా వచ్చారు? నువ్వు కూడా ఏంటమ్మా అలా అడుగుతున్నావు? మీరు ఆస్తి పంపకాలు చేస్తున్నారు కదా, అందుకే కదా నన్ను పిలిచారు. ఏంటి, నాన్న ఆస్తి పంపకాలు చేస్తున్నావా? నాకు చెప్పనే లేదు. అయ్యో రామా, ఈ విషయం మీకు కూడా తెలీదమ్మా? అరే, ఆ విషయం నాకు కూడా తెలీదు. ఇంతకీ ఆస్తి పంపకాలు చేస్తున్నట్టు మీకెవరు చెప్పారు? ఆయన ఆస్తి పంపకాలు చేయడానికి నాకేమైనా 2-3 కొడుకులున్నారా, కూతుళ్ళున్నారా? ఉన్నది ఒకే ఒక్క కూతురు. ఆస్తి మొత్తం దాందే కదా. ఇక సపరేట్గా పంపకం చేయాల్సిన పనేముంది? మరి మీ అల్లుడు గారేంటి అలా చెప్పారు? నిజానికి ఆయనే ఉదయం నాకు కాల్ చేశారు. కాల్ చేసి మా మామయ్య గారు ఆస్తి పంపకాలు చేస్తున్నారని చెప్పాడు. వెంటనే రమ్మని కూడా చెప్పాడు. ఆస్తి మొత్తం మీరు మీ అల్లుడు గారి పేరు మీద రాయబోతున్నారట కదా. అలా అని మీకెవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారు? మీ అల్లుడు గారే చెప్పారు. ఎక్కడో ఏదో తప్పు జరిగినట్టుంది, క్షమించండి లాయర్ గారు. మేము ఎలాంటి ఆస్తి పంపకాలు చేయడం లేదు. ఒకవేళ ఆలోచన ఉంటే కబురు చేస్తాం. అలా రాజారాం చెప్పడంతో లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజారాం మనసులో తెగ నవ్వుకుంటూ ఉంటాడు. ఏంటమ్మా, ఏంటిది? అల్లుడు ఇలా ఎందుకు చెప్పాడు? అతనికి నీ ఆస్తిపై కన్ను పడ్డట్టుంది. అందుకేలా లాయర్ని పిలిపించినట్టున్నాడు. దీన్ని బట్టి అర్థమైందేంటంటే అల్లుడు నిన్ను ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాడు. అలాంటావేంటి? ఆయన అల్లుడు ఎంత మంచివాడు, మనం నేరుగా చూస్తున్నాం కదా. అవును, అలాంటప్పుడు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నట్టు నాకెందుకో ఏదో డౌట్గా ఉంది. అలా కమల మరియు రాజారాం మాట్లాడడంతో రోజాకి రఘుపై చాలా కోపం వస్తుంది. వెంటనే రఘుకి కాల్ చేసి ఇంటికి పిలిపిస్తుంది. ఏంటి రోజా, ఎందుకు ఇలా అర్జెంటుగా రమ్మని పిలిచావు? అవతల నాకు ఆఫీసులో ఎంత వర్క్ ఉందో తెలుసా? విషయమేంటో త్వరగా చెప్పు. ఎందుకిలా చేసావు రఘు? లాయర్ గారిని ఎందుకు పిలిపించావు? లాయరా? ఏ లాయర్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వే కదా లాయర్ని పిలిపించావు. ఆయన ఇందాకే వచ్చారు. ఆయనతో నాన్న ఆస్తి పంపకాలు చేస్తున్నాడని ఎందుకు చెప్పావు? ఇప్పుడు నువ్వు ఆస్తి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావో నాకొక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. నేను లాయర్ని పిలిపించడం ఏంటి? అసలు నాకు ఏ లాయరు తెలీదు. ఉదయం లాయర్ వచ్చారు. నువ్వే ఆయనకి కాల్ చేసి ఆస్తి పంపకాలు జరుగుతున్నాయని చెప్పినట్టు మాతో చెప్పాడు. ఆస్తి పంపకాలా? నోనో, నేను అలాంటి విషయాల గురించి ఎవరితో మాట్లాడలేదు. అయినా మీ ఆస్తి గురించి నేనెందుకు ఆలోచిస్తాను? ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందే. చూడు రోజా, నాకు నీ ఆస్తిపై ఎలాంటి ఆసక్తి లేదు. నేను సంపాదిస్తున్నాను. నేను సంపాదిస్తున్న డబ్బుతోనే ఆనందంగా ఉన్నాను. ఆ డబ్బుతోనే నేను మా అమ్మని జాగ్రత్తగా చూసుకోగలను. ఇక నాకు అంతే చాలు. వేరే వారి డబ్బుపై నాకు ఎలాంటి ఆసక్తి లేదు. నువ్వు నా భార్య అయినప్పటికీ నీ ఆస్తి నేను ముట్టుకోవాలి అని అనుకోవడం లేదు. అలా రఘు చెప్పడంతో రోజాకి చాలా బాధ కలుగుతుంది. ఒక్క క్షణంలో ఏమీ ఆలోచించకుండా అనవసరంగా మీపై కోపాన్ని పెంచుకున్నాను రఘు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో అర్థం కావటం లేదు. ఇక్కడికొచ్చినప్పటి నుండి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఆయన లాయర్ గారు ఇలా ఎందుకు చెప్పినట్టు? ఆయన ఏది ఊరికే చెప్పరు. ఎవరో ఏదో చేస్తున్నారు. నాకేమీ అర్థం కావటం లేదు అంటూ రోజా ఏడవటం మొదలు పెడుతుంది. అయ్యో రోజా, ఏడవకు. నాక్కూడా ఏదో డౌట్గా ఉంది. మన వెనక ఎవరో ఏదో చేస్తున్నారు. మనల్ని విడగొట్టాలని అనుకుంటున్నారు. అవునవును, నాక్కూడా అలాగే అనిపిస్తుంది. ఏంటి దేవుడా, నా కూతురికి ఎందుకిలా జరుగుతుంది? కష్టాలన్నీ నా కూతురికే రావాలా? అంటూ కమల కూడా ముసలి కన్నీళ్లు కారుస్తుంది. అయ్యో, మీరు కూడా ఏడవకండత్తయ్యా, ఏం కాదు, అన్ని సమస్యలు తీరిపోతాయి. అలా రఘు అందరికీ ధైర్యం చెప్తాడు. రాజారాం మరియు కమల మళ్లీ తమ గదిలోకి వెళ్లి ఏడవటం మొదలు పెడతారు. ఏం చేసినా వీరి మధ్య మనం పుల్లలు పెట్టలేకపోతున్నాం. ఎలాగోలా మళ్లీ కలిసిపోతూ ఉన్నారు. ఎంత పెద్ద ప్లాన్లు వేసినా సరే అంతా వృధా అవుతుంది. కానీ ఒక్క విషయాన్ని మాత్రం మెచ్చుకోవాలి, ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. అంతేకాదు రఘు కూడా మంచివాడే. అవునండి, నాక్కూడా అలాగే అనిపిస్తుంది. ఏమో,
స్టార్టింగ్లో ఇలా మంచివాళ్ల నటించి ఆ తర్వాత తన అసలు రూపం బయట పెడతాడేమో. అప్పటిదాకా మనం ఎందుకు వేచి చూడాలి? ఏదో ఒకటి చేసి ఇద్దర్నీ విడగొట్టేయాలి. అలా రాజారాం మరియు కమల మళ్లీ రోజాని మరియు రఘుని విడగొట్టాలని నిర్ణయించుకుంటారు. అలా వారి ప్లాన్లు జరుగుతూనే ఉంటాయి. రఘు మరియు రోజా కలిసిపోతూ ఉంటారు. వారి మధ్య ప్రేమ ఇంకా బలపడుతూ ఉంటుంది. అలా ఒక ఆదివారం నాడు రఘు ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. రోజా కూడా తన పనులేవో తాను చేసుకుంటూ ఉంటుంది. కమల మరియు రాజారాం పెరట్లో కూర్చొని ప్లాన్లు వేసేస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ఇంట్లో ఉన్న గ్యాస్ లీక్ అయి ఇల్లంతా మంటలతో నిండిపోతుంది. రోజా తన గదిలో ఇరుక్కుపోతుంది. వెంటనే రఘు రోజా గదిలోకి వెళ్లి మంటల్లో చిక్కుకున్న రోజాని కాపాడుతాడు. రఘు, అమ్మ నాన్న ఎక్కడున్నారు? వాళ్ళు పైన బాల్కనీలో ఇరుక్కున్నట్టున్నారు. ఎలా అయినా వాళ్ళని కాపాడాలి. కానీ బాల్కనీకి వెళ్లే దారి మొత్తం మంటలతో నిండిపోయింది. అయ్యో, ఎలా అయినా వాళ్ళని కాపాడాలి. నేను వెంటనే ఫైర్ ఇంజన్కి కాల్ చేస్తాను. అలా రోజా ఫైర్ ఇంజన్కి కాల్ చేస్తుంది. రఘు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మంటల్లో దూకి బాల్కనీ వైపుకు వెళ్లి మొదట కమలని బయటకు తీసుకుని వస్తాడు. కమల అప్పటికే స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. మంటల్లో ఇరుక్కున్న రాజారాం కూడా గట్టిగట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. రఘు మళ్లీ ధైర్యం చేసి బాల్కనీ వైపుకు వెళ్లి రాజారాంని కూడా కాపాడి బయటకు తీసుకుని వస్తాడు. ఇంతలో ఫైర్ ఇంజన్ వచ్చి మంటలన్నీ ఆర్పుతుంది. అలా ఆ కుటుంబం అంతా ప్రమాదం నుంచి బయటపడతారు. అందరూ కలిసి కమలని ఆస్పత్రికి తీసుకుని వెళ్తారు. కమలకి మెల్లగా స్పృహ వస్తుంది. కమలా, ఇప్పుడెలా ఉంది నీకు? నేను బాగానే ఉన్నాను. రోజా ఎలా ఉంది? తనకేమీ కాలేదు కదా? రోజా కూడా బాగానే ఉంది. కాకపోతే చిన్న చిన్న గాయాలయ్యాయి. మన పక్క రూంలోనే ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అసలు మనల్ని ఎవరు కాపాడారో తెలుసా? రఘునే. రఘు తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ముందు రోజాని కాపాడాడు. ఆ తర్వాత కళ్ళు తిరిగి పడిపోయిన నిన్ను కాపాడాడు. ఆ తర్వాత నన్ను కాపాడాడు. ఇవాళ మనమంతా ప్రాణాలతో ఉన్నామంటే అందుకు కారణం రఘునే. మనం అతన్ని చాలా అపార్థం చేసుకున్నామండి. అతను చాలా మంచివాడు. మనం ఎన్నో ప్లాన్లు వేశాం. కాని ప్రతి ప్లాన్లో రఘు పాస్ అవుతూనే వచ్చాడు. అంతేకాదు, తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మంటల్లో చిక్కుకున్న మనల్ని కాపాడాడు. అతనిపై నాకు గౌరవం బాగా పెరిగింది. ఇప్పటిదాకా మనం అతని పట్ల చాలా తప్పుగా ప్రవర్తించామండి. నిజమే కమల. అతనికి మన రోజా అంటే ఎంతో ఇష్టం. మన డబ్బుపై అతనికి ఎలాంటి ఆసక్తి లేదు. అంతేకాదు, మనపై అతనికి ఎనలేని గౌరవం కూడా ఉంది. అందుకే మనల్ని కాపాడాడు కూడా. అలా కమల మరియు రాజారాం రఘు గొప్పతనాన్ని తెలుసుకుంటారు. తమ మనసుల్ని కూడా మార్చుకుంటారు. ఇంతలో అక్కడికి రఘు మరియు రోజా వస్తారు. అమ్మా, నీకిప్పుడెలా ఉంది? నేను బాగానే ఉన్నానమ్మా. అల్లుడుగారు, మీరు మా ప్రాణాలను రక్షించారు. మీ మేలుని నేనెప్పటికీ మర్చిపోలేను. చాలా ధన్యవాదాలు. మీలాంటి ఒక కొడుకు నాకెందుకు లేడని నేను బాధపడుతున్నాను బాబూ. బాధపడాల్సిన పనేమీ లేదండి. నేను మీకు కొడుకులాంటివాణ్ణి. రోజా, నీ సెలక్షన్ నిజంగా సూపరమ్మా. నేనే నీకు పెళ్లి సంబంధాలు చూసినా ఇంత మంచి అబ్బాయిని తెచ్చేవాణ్ణి కానేమో. ఇలాంటి అల్లుడు దొరికినందుకు నేను గర్వపడుతున్నాను. అలా రాజారాం మరియు కమల రఘుని పొగడ్తలతో ముంచేస్తారు. ఇంతలో అక్కడికి చంద్రకాంతం కూడా వచ్చేస్తుంది. తన కొడుకు చేసిన గొప్ప పని గురించి తెలుసుకున్న చంద్రకాంతం కూడా ఎంతో సంతోషపడుతుంది. అలా ఆ కుటుంబమంతా కలిసిపోయి ఆనందంగా జీవిస్తూ ఉంటారు.